చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, 48 రోజుల ఈ సుదీర్ఘమైనటువంటి ప్రభువా మీ రాజ్యం కొరకు సిద్ధపడటానికి ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానములో మారు మనసు రక్షణ అనుభవం పొంది మీ రాజ్యం కొరకు సిద్ధపడటానికి ఈ చక్కటి అమూల్యమైనటువంటి 48 రోజులు ఈ సంఘానికి మీరు ఇచ్చారు. దినములు చెడ్డవి గనక సమయమును పోగొట్టుకోక సద్వినియోగం చేసుకోమన్నారు తండ్రి. కడవరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నాం. ఎప్పుడు మీ రాకడో మా పోకడో తెలియని కాలం. దినములు మరి ఈ చెడ్డ దినాలలో సమయాన్ని పోగొట్టుకోక సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, ఆసక్తిని ఈ గ్రామానికి మీరు దయచేయండి. ఈ అమూల్యమైన సమయాలు పోగొట్టుకోక మీ పాద సన్నిధిలో మరీ వలె కూర్చుని మీ మాటలతో హృదయాలను నింపుకొని మీ చిత్తాన్ని ఎరిగి జీవితాలు మీకు సమర్పించుకుని ఒక ప్రత్యేక ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళే కృపని దయచేయండి. మేము కేవలం మానవుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడం కానీ మీ నోటి వెంట వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని గ్రంథంలో ఉంది. మీ వాక్కును పంపి ఇజ్రాయేలీలను బాగు చేసినట్లుగా మీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి. నిరీక్షణతో, ధైర్యముతో, విశ్వాసముతో, ప్రేమతో, శక్తితో నింపండి. ఒక ప్రత్యేక ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళే కృపని దయచేయండి. ఇంతవరకు ఆయా విధాలుగా మీ నామాన్ని ఘనపరుచుకున్నారు. ఈ సమయాన మీ సేవకుడను మీ పక్షంగా నిలబడుచుండగా మీ సిలువు చాటును మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని, ఆశతో మీ సన్నిధికి వచ్చే వారిని తీసుకురమ్మని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని, నిద్రాత్మని, పరధ్యానమును, నిర్లక్ష్యపాత్మను దూర్పరిచి ఏకాగ్రతను, లక్ష్యతను దయచేసి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ఈ సమయాన జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదవగలిగిన వారు స్పష్టంగా బిగ్గరగా చదవండి. మిగిలిన వారంతా వినండి. చాలండి. ఈ వాక్య భాగం మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగం, చాలాసార్లు వినుంటాం. మరోసారి ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనం ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన ఫ్రెండ్, యేసు ప్రభువారికి ఫ్రెండ్ అయినటువంటి లాజరు ఆయన అనారోగ్యంతో చావు సిద్ధంగా ఉన్నాడని లాజర్ యొక్క సిస్టర్సు వర్తమానం పంపినప్పటికీ తండ్రి యొక్క లిస్టులో లేదు కాబట్టి ఆ రోజు ఆయన వెళ్ళలేదు. ఆయన లేట్ చేసేటప్పటికీ లాజరు సీరియస్ కండిషన్, చనిపోయాడు. ఆ లిస్టులో చనిపోయిన 4వ రోజున వెళ్ళమని ఉంది, 3 రోజుల తర్వాత. అంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే యేసు ప్రభు యొక్క స్టైల్ ఏంటంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే, ఎంత తల్లి అయినా సరే, ఎంత తండ్రి అయినా సరే, తండ్రికే, పరమ తండ్రికే ప్రాధాన్యత
ఇస్తారు, తర్వాత ఎవరికైనా. ఇంకా నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు భోజనము పానము అన్నారు ఆయన. ఆయన వాక్యం బోధిస్తుంటే మధ్యలో కబురు పంపించారు తల్లిను సోదరులు, మేము వచ్చాము ఒకసారి మాట్లాడి వెళ్దు కానీ రా అని. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది యేసు ప్రభు వారికి. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? నా మాట వినేవాడే నా తల్లియు నాకు సోదరుడు అని బాగా మరి వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా పెట్టారు. తల్లి అవ్వచ్చుగాక, సోదరులు అవ్వచ్చుగాక. యేసు ప్రభు అంటే సభా మర్యాదలు కాపాడాలి. సభలో ఉన్నప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీ తల్లి సోదరులు వచ్చారు, ఒకసారి వచ్చిపో అంటున్నారు. అంటే వాక్యాన్ని మధ్యలో విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేయాలన్నమాట. ఇలాంటి సభా మర్యాదలు లేనటువంటి అక్రమాన్ని ఆయన ఖండించారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఇక్కడ తదేకంగా కూర్చొని నా మాటలు వినేవారే నాకు తల్లి, నా సోదరులు అని యేసు ప్రభు వారు వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినటానికి ఇష్టపడినటువంటి వారిని గౌరవించారు. ఆయన వాక్యాన్ని వినటానికి ఇష్టం లేకుండా అక్కడెక్కడో బయట ఉండి మీరు వాక్యాన్ని వదిలేసి రండి, మేము మీతో మాట్లాడాలి అని చెప్పేసి డిస్టర్బ్ చేయడానికి సభా మర్యాదల్ని కాపాడకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినటువంటి యేసు ప్రభు తల్లి మరియని ఆయన బాగా గద్దించారండి. అలాగే యేసు ప్రభు సోదరులను కూడా ఆయన గద్దించారు. అసలు నువ్వు తల్లే కాదన్నారు. అంటే ఆయన మాటలు వినేవారు ఆయనకి తల్లి అన్నారు, సభా మర్యాదలు కాపాడేవారే ఆయనకి తల్లి తండ్రి అన్నారు. దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత సభా మర్యాదలు కాపాడాలి, క్రమశిక్షణ డిసిప్లైన్ అనేటువంటిది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు మంచి నాయకుడు. ఇంకోసారి మరీ వచ్చి ద్రాక్షారసం అయిపోయింది, అదేదో నువ్వే చేయాలయ్యా అని చెప్పేసి ప్రెస్ చేయబోతే కొంచెం యేసు ప్రభు వారిని రికమెండ్ చేస్తూ ఇప్పుడే ఆ కార్యం చేయాలనబోతే నాతో నీకేమి పని అన్నారు యేసు ప్రభు వారు. అక్కడ నా సమయం ఇంకా రాలేదు, తండ్రి లిస్టులో ఏ గడియలో చేయమంటే ఆ గడియలోనే చేస్తాను తప్ప నువ్వు చెప్పావని నేను చేయనన్నారు యేసు ప్రభు వారు. యేసు నామములో తప్ప మరి ఏ నామములోనూ మనకి రక్షణ లేదు. మరియమ్మ గారిని భక్తురాలుగా గౌరవిస్తాం కానీ దేవుడు స్థానాన్ని ఆమెకి ఇవ్వం. మరియమ్మలో ఉన్న త్యాగాన్ని జీవితంలో తెచ్చుకుంటాం కానీ ఆమెకి దేవుని స్థానాన్ని మాత్రం ఇవ్వం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఒక ఆమంది నాగపట్నం వెళ్ళాం అయ్యగారు అని చెప్తుంది. ఎందుకమ్మా అని అడిగాను. పిల్లాడికి పుట్టెంటుకలు తెద్దామని నాగపట్నం వెళ్ళొచ్చాం అయ్యగారు అని చెప్తుంది. అమ్మ, ఎన్నాళ్ళుగా నువ్వు వాక్యం వింటున్నావు కదా, అసలు వాక్యం ఎక్కినట్లేదు నీకు, నిద్రపోతున్నావా తల్లి నువ్వు? తిరుపతి కొండ ఎక్కిన వాళ్ళన్నా యేసు ప్రభు వారు క్షమిస్తారు కానీ గుణదల కొండ ఎక్కిన వారిని, నాగపట్నం వెళ్ళిన వారికి మాత్రం క్షమాపణ లేదు అని ఎంత స్పెసిఫిక్గా చెప్పానో నేను. కారణం ఏంటంటే తిరుపతి కొండ ఎక్కిన వాళ్ళు తెలియక చేస్తున్నారు, గుణదల కొండ ఎక్కిన వారు తెలిసి చేస్తున్నారు. వేశ్యలనైనా క్షమిస్తారు కానీ వేషధారులను క్షమించరు. కనుక ఆ పుట్టెంటుకలు ఇవ్వడానికి గుణదల కొండ ఎక్కక్కర్లా, లేదంటే నాగపట్నం వెళ్ళక్కర్లా, లేదంటే జోసఫ్ తంబి గారి సమాధి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అంటే వాళ్ళని నేనేం కించపరచట్లేదండి, మరియమ్మ అంటే నా గౌరవమే. అలాగే జోసఫ్ తంబి గారు ఏంటో నాకు తెలియదు కానీ ఆయన భక్తుడైతే ఆయన అంటేనే కూడా మా గౌరవమే. గౌరవ మర్యాదలు నేర్పిన వారు మన ప్రభు. కానీ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా. నీకు దూర ప్రయాణాలు చేయటం ఇష్టమైతే ఓ ₹1,00,000 దాచుకుని యెరూషలేము వెళ్ళిరా అమ్మా, ఇంకో ఉపయోగం నీకు. అంతేగాని అంటే దూర ప్రయాణాలు చేయడం కొంతమందికి ఇష్టం. లాంగ్ జర్నీ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట. ట్రైన్ ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు అంటే ఇంట్రెస్ట్. మామూలుగా ఇక్కడికెక్కడికైతే దగ్గర కదా,
అందుకనే మేము మొక్కుబడి అంటండి అయ్య గారు, మొక్కుబడి మరి ఇచ్చేయాలి కదా, అందుకే నాగపట్నం వెళ్ళామండి అంటుంది. నువ్వు వెళ్ళాలనుకుంటే రోజు నెల 2,000 3,000 దాచుకుని 1,00,000 అయిన తర్వాత చక్కగా యేసు ప్రభువారు పుట్టి పెరిగి తిరిగినటువంటి ప్రదేశం యెరూషలేం వెళ్ళిరా, ఇంకా సంతోషిస్తాం. ఎందుకంటే మనం బైబిల్లో ఏదైతే చదువుతున్నామో అది క్లియర్గా ప్రత్యక్షంగా చూడొచ్చు, విశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ నువ్వు వెళ్ళినటువంటి నాగపట్టణంలోనే మరియమ్మ గారి మహిమ ఉంటే 2005వ సంవత్సరంలో వచ్చినటువంటి సునామీకి ఎక్కువ మంది మరణించిన ప్రదేశం ఎక్కడంటే నాగపట్నం. రెప్పపాటులో సునామీ వచ్చి నాగపట్నాన్ని కొడితే 5,000 మంది పైగా భక్తులు అక్కడి నుంచి గల్లంతైపోయి సముద్రంలో ఏమైపోయారు చెప్పండి, చనిపోయారు. లక్ ఫ్యాక్ట్ అక్కడ ఉందని చెప్పేసి ఆ కొండెక్కితే కట్టలు వస్తాయని, లేదంటే నాగపట్నం వెళ్తే కట్టలు డబ్బులు వస్తాయని, మరియమ్మ మహిమ చూపిస్తుందని లక్ ఫ్యాక్ట్ని ఎవరైనా ఒకవేళ మీకు బోధిస్తే పొరపాటున దాన్ని మీరు ఏం చేయకూడదు చెప్పండి, దాన్ని తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంత ప్రయాసపడి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆమెను చూసినప్పుడు నాకు బాధ వేసింది. ఆవిడ యొక్క విశ్వాస జీవితం 25 ఇయర్స్, 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విని నువ్వు నేర్చుకుంది నాగపట్నమా, నాగపట్నం వెళ్ళటమా, అక్కడ పుట్టెంటుకలు తీయటమా, అక్కడ గుండు చేంచటమా? పిల్లరా, ఇలాంటి కార్యక్రమాలు లక్ ఫ్యాక్ట్ నమ్మేటువంటి తత్వం ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే కనుక దాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా లక్కును నమ్మకండి. లక్కు కాదు మనకు కావాల్సిన దేవుని యొక్క కృప. యేసు ప్రభు వారు చెప్పారు, మనం కష్టపడాలి, మన కష్టాన్ని దేవుడు దీవించాలి. అంతేగాని కష్టపడకుండా లక్ ఫ్యాక్ట్ నమ్ముకునే వాళ్ళు సోమరులే లక్ ఫ్యాక్ట్ నమ్ముతారు. కష్టపడేవాడు కష్టాన్ని దీవించే దేవుణ్ణి నమ్ముతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది దేవుణ్ణి నమ్మకుండా ఉట్టి కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు లేని కష్టం మనకు అక్కరకు రాదు, అది చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది. అది ఎటుపోతుందో మనకు తెలియదు. ఈరోజు దేవుడు లేకుండా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టాన్ని నమ్మేటువంటి కష్టజీవులు చాలామంది ఉన్నారండి. చివరికి వారికి మిగిలేది ఏమీ ఉండదు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేపైనా పడనటువంటి పేతురు నిరాశలో ఉన్నప్పుడు ఒక్క దేవుని మాట విని కష్టపడ్డాడు, చిన్న కష్టం చేశాడు. 1 దేవుని మాట విన్నాడు, 2 చిన్న కష్టం చేశాడు. ఈ రెండిటి కలయికే పెద్ద రాశి ఆశీర్వాదం. ఇది మన స్టైల్. మనం కష్టపడాలి, మన కష్టాన్ని ఈ దేవుడు ఆశీర్వదించాలి. ఈ విధానంలోనే మనం ముందుకు వెళ్ళాలి. కానీ మీరు లక్ ఫ్యాక్ట్ని ఎప్పుడు నమ్మొద్దు. మొన్న ఈ మధ్య ఒక ఆమె అంటుంది, నెలపొడుపు అయ్య గారు అంటుంది. ఏ పొడుపు? నెలపొడుపు. అమ్మ, ఈ పదాలు ఇంకా మర్చిపోలేదా నువ్వు? నెలపొడుపు అయ్య గారు, అందుకే ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం అయ్య గారు అంటుంది. నెల పొడుపైన సంపూర్ణ చంద్రగ్రహణమైన, లేదంటే సంపూర్ణ పౌర్ణమైన, అది ఏదైనా సరే దానిలో లక్ అనేదే లేదు. బస్సు ఎక్కగానే చీకటి పడితే, బస్సు ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తున్న టైంలో కొంచెం చీకటి పడగానే బస్సు డ్రైవర్ ఒకేసారి లైట్లు వేస్తాడు. పెద్ద లైట్లు వేసేవాళ్ళకి టపటపటపటపన ఆయన వేయటం. వీళ్ళంతా కూడా ఏం ముద్దుల మయం. ఆ బస్సు అంతా ముద్దుల మోత. ఎక్కడ ముద్దులు అంటే అరచేతుల మీద. షాక్ అన్నమాట. ఫీజు తీస్తే ఆరిపోతాయి, బ్యాటరీ డౌన్ అయితే ఆరిపోతాయి. లైట్లు. ఓ వేషధారణ ప్రియులారా, నెలవంక చూసి ముద్దులు పెడుతున్నారా? సూర్యుని చూసి ముద్దులు పెడుతున్నారా? లైట్లు వేయటం చూసి ముద్దులు పెడుతున్నారా? దీన్ని వేషధారణ అంటారు. యోబు భక్తుడు అన్నాడు, నేను ఎప్పుడైనా చంద్రుని చూసి ముద్దు పెట్టానా? నేను ఎప్పుడైనా సూర్యుని చూసి ముద్దు పెట్టానా? నేను ఎప్పుడైనా నెలవంకను చూసి ముద్దు పెట్టానా ప్రభువా? ఎక్కడా కూడా వెంట్రుకు వాసి తేడా రాలా. ఎవరికి? యోబుకి. ఎందుకంటున్నారంటే యోబు ఫ్రెండ్ వచ్చి అంటున్నాడు, నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకు పనిష్మెంట్ వచ్చింది, అందుకే నీకు శిక్ష వచ్చింది,
అందుకే నీకు ఈ శాపం వచ్చిందని వాళ్ళు అంటుంటే ఈయన తాను పరిశీలన చేసుకుంటున్నాడు. ప్రభువా, నేను సూర్యుని చూసి ఎప్పుడు నమస్కారం పెట్టలేదే, చంద్రుడికి ఎప్పుడు ముద్దులు పెట్టలేదే, నెలపొడుపుకి ఎప్పుడు ముద్దులు పెట్టలేదే అని తాను ఏం చేసుకుంటున్నాడు చెప్పండి. అలా చేస్తే నేను వేషధారిని అవుదును. నెలపొడుపు అంటే వేషధారివే నువ్వు. ఇదొక వేషం అన్నమాట అండి, వేషధారుల వేషం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం చూడండి. సూర్యుడు ప్రకాశించుతున్నప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపరింపబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. ఈ మధ్య ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఈ మధ్య కోర్టు కేసులు వస్తున్నాయి అయ్యగారు అంటున్నాడు. ఏ కేసులు వస్తున్నాయి? కోర్టు కేసులు వస్తున్నాయండి. ఏదో మొత్తానికి మిస్టేక్ ఉందంటున్నారు, మరి ఏదో సరి చేసుకోమంటున్నారు. కోర్టు కేసులు వస్తున్నాయండి. ఆ కోర్టు కేసులు రాకుండా ఉండాలంటే మరి నెలపొడుపునే మరి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారండి అన్నాడు. అసలు నెలపొడుపును స్టార్ట్ చేస్తేనే కోర్టు కేసులు వస్తాయి అంటున్నా నేను. ఇక్కడ ఏమనుంది? న్యాయాధిపతుల చేత నీకు పనిష్మెంట్ వచ్చేది ఎందుకో తెలుసా? కోర్టు కేసులు వచ్చేది ఈ వేషధారణ జీవితం వల్లనే. నీ ఎదుట దిక్కులేని పిల్లలు, వెధవరాళ్ళు ఆకలితో ఆశగా నీ వైపు ఎదురు చూస్తున్నప్పుడు వారికి సహాయపడకుండా వారినే మోసం చేయడానికి తెగబడితే బలహీనులని నీ భుజశల్యం భుజము నుంచి జారిపోతుంది. బైక్ యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోతే ఏమండి ఏ దర్వాజా మార్చాలో ఏ కిటికీ మార్చాలో రెండు చూద్దురుగాని అంటున్నాడు ఒక ఆయన. నువ్వు దర్వాజాలు మార్చుకోవటం కిటికీలు మార్చుకోవటం కాదు, నీ ఎదుట వెధవరాలు ఉన్నప్పుడు ఆశతో చూస్తుంటే నీ ఎదుట ఉన్నటువంటి వెధవరాలకి పేదలకి సహాయపడకుండా వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తే నీ భుజశల్యం భుజం మెంచి పడిపోతుందంతే, కాళ్ళు చేతులు విరిగిపోతాయి అంతే. ఇది ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. అంతేగాని ఆ గుమ్మం ఇటు మార్చి ఈ కిటికీ అటు మార్చి అది ఎత్తి చేసి ఇది పల్లం చేసి. నేనేమంటున్నానంటే వాస్తు అనేది మంచి గాలి మనకు అందటానికి, మంచి వెలుతురు మన ఇంట్లో ఉండటానికి, డ్రైనేజ్ సిస్టమ్ బయటికి వెళ్ళడానికి మాత్రమే వాస్తు. అది ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే తప్ప వాస్తులో మనకి కట్ల డబ్బులు రావు, ప్రాణాపాయం తప్పించబడదు, లక్ ఫ్యాక్ట్ మనకి పెళ్ళిళ్ళు రావటం, శుభకార్యాలు జరగవు. వాస్తు నమ్ముకుని శుభం జరుగుద్దేమో, కట్ల డబ్బులు వస్తాయేమో, లేదంటే దీవెనలు ఏమైనా వచ్చి పడతాయేమో అని లక్ ఫ్యాక్ట్ వైపు చూసేటువంటి వారంతా కూడా వేషధారులు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వాస్తుని ఫాలో అవ్వచ్చు. దేనికోసం వాస్తు? ఆరోగ్యం కోసం. మనకి మంచి లైటింగ్ కావాలి ఇంట్లోకి లైటింగ్ లేదనుకోండి జబ్బులు వస్తాయి. ఇంట్లోకి గాలి లేదనుకోండి జబ్బులు వస్తాయి, ఆక్సిజన్ లేకపోతే. డ్రైనేజ్ సిస్టమ్ బయటికి వెళ్ళలేదనుకోండి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. వాస్తులో ఉన్న వాస్తవాన్ని తెలుసుకుని వాస్తుని ఫాలో అవ్వాలి తప్ప దాంట్లో లక్ అనేది లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఇవన్నీ నేను చెబుతూనే ఉంటాను, మరలా రిపీటెడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది వింటున్నట్టే ఉంటారు కానీ ఏమి ఎక్కట్లా. 25 ఏళ్ల సీనియర్ విశ్వాసి నాగపట్నం వెళ్ళి గుండు కొట్టించుకొచ్చిందంటే అది చూడగానే నాకు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. మా ప్రయాస ఇదా, మా కష్టానికి ఇదా ప్రతిఫలం? ఇంత సీనియర్ విశ్వాసి పని చేసిందా? అసలు మా ప్రసంగాలు ఎడిపోతున్నాయి, మా కంఠశ్వాస ఏమవుతుంది? అది బాధ. కనుక ఈ బైబిల్లో యోబు భక్తుడు తను పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. నువ్వు పాపి అంటే ఆయన పాపం ఏంటో అని చూసుకుంటూ ఉంటాడు, మొత్తం అన్ని కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నేను సూర్య నమస్కారాలు చేయలేదే, చంద్రుడికి ముద్దులు పెట్టలేదే, నెలవంకి ముద్దులు పెట్టలేదే, లైటింగ్కి ముద్దులు పెట్టలేదే, వెధవరాలకి దిక్కులేని పిల్లలకి అన్నం పెట్టకుండా నేను తినలేదే,
వాళ్ళకి వస్త్రాలు ఇవ్వకుండా లేనే అని తాను ఏం చేసుకుంటున్నాడు చెప్పండి? పరిశీలన చేసుకుంటున్నాడు. ఏదైనా నష్టం జరిగితే దేవుని సన్నిధిలో కూర్చొని ఎక్కడైనా నేను నా హృదయాన్ని కఠినపరుచుకున్నానా, హెల్ప్ చేయలేనటువంటి కఠినుడిగా ఉన్నానా, లేదంటే దురాశ ఏమైనా వచ్చిందా, అత్యాశ ఏమైనా వచ్చిందా, ఏదైనా ఇతరుల మొదలష్టపు సొమ్ము కోసం పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేశానా, ఆస్తి కోసం దురాశ పడ్డానా అని దేవుని సన్నిధిలో కూర్చుని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరిశీలన చేసుకుని సరి చేసుకోవాలి తప్ప కిటికీలు తలుపులు మార్చుకోవటం కాదు, దిక్కులు నమ్ముకోవటం కాదు, దిశలు నమ్ముకోవటం కాదు. అటువంటి లక్ ఫ్యాక్ట్ని మీరు ఎప్పుడు కూడా నమ్మొద్దు దయచేసి. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు 4 రోజుల తర్వాత వచ్చారు. ఎక్కడికి? కౌరు పంపించినాక 4 రోజుల తర్వాత వచ్చారు. నిజంగా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. లిస్టులో లేదు, లేటుగా వచ్చారు. ఒక ఆమె అంటుంది రాణి తేల్చేస్తానంటుంది. ఎవరు? మార్త కాదు, మరియా. అసలు ఇంట్లోనే కూర్చుందామె. వస్తున్నాడా? ఎళ్ళి తేల్చేస్తానంటుంది ఆమె వెళ్ళి మరీ అడుగుతుంది, ఈమె రాణి చూద్దాం అంటుంది. వీళ్ళంతా మంచి సీనియర్ విశ్వాసులు, యేసుప్రభు పరిచర్య చేసిన వాళ్ళు. నువ్వే గనక ఇక్కడుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు ప్రభువా అని చెప్పేసి మార్త అంటే, మార్త ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? పద అక్కడికి వెళ్దాం, సమాధి దగ్గరికి వెళ్దాం పద. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి అన్నటికీ. ఆమంటుంది పునరుద్ధాన టైంలో జరుగుద్దని తెలుసులే ప్రభువా, ఆ అంచె దినాల్లో జరుగుతాయి అని తెలుసు, ఇప్పుడు కాదుగా అంటుంది. ఆమెకు తెలిసింది అదే. విస్తారమైన పనులు పెట్టుకుని వాక్యం శ్రద్ధగా వినక మిస్అండర్స్టాండింగ్ చేసుకుని యేసు ప్రభు వారి మీదే నేరారోపణ మోపుతుంది. నీవే గనక ఎక్కడుంటే నా సోదరుడు, మీరు నమ్ముతారా మాట? తండ్రి చిత్తమే జరుగుద్ది. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ హాస్పిటల్కి వెళ్ళకపోయినా పోయేది, అసలు మనకి ఆయన మాట విన్నాము, మనకి ఇంత పని జరిగింది అని వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళ మీద పడిపోవటం అండి. ఎప్పుడు నెగిటివ్స్ మీద బతకటమే. మనకి ఏదైనా లాస్ అయిందంటే పక్కనోడిని తిడతామే, బంధువులను తిడతామే, పాస్టర్ గారిని తిడతామే. అన్ని ఇలాంటి పిచ్చి పనులండి మనం చేసేదంతా. ఎవరో ఒకరి మీద పడిపోవటం అలవాటు అయిపోయిందండి మనకి. దేవుని సన్నిధిలో పడి పరిశీలన చేసుకోవటం తెలియట్లేదు మనకి. కనుక యేసు ప్రభువారి మీద ఒక నిందారోపణం చేస్తూ ఉన్నారు. నీవే ఇక్కడుంటే కనుక నా సోదరుడు చనిపోయేవాడు కాదు. ఆయన చనిపోయి లేవటం తండ్రి చిత్తం, దీన్ని ఎవరు మార్చలేరు. యేసు ప్రభువారు అక్కడున్నా సరే అది జరగదు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, అలా చేస్తే బాగుండేది, ఎలా చేస్తే బాగుండేది, ఎలా అయితే బాగుండేది అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని హెల్ప్ మనకు దొరకదు. కొన్నిసార్లు మనం కీడు అనుభవించాలి, కొన్నిసార్లు మనం కష్టం అనుభవించాలి, కొన్నిసార్లు మనం శ్రమ అనుభవించాలి. దానిలోనే మనకు దీవెన ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. లాజరు 4వ రోజున తిరిగి లేపాడు. అవన్నీ నేను చెప్తే టైం సరిపోదులేండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాయిని దొర్లించండి, రాయి దొర్లించే పని మీది, కార్యం చేసే పని నాది అని యేసుప్రభువారు అన్నారు. వీళ్ళు రాయి దొర్లిస్తే కంపు వస్తుంది ప్రభు అంటున్నాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, లాజరు యొక్క బంధువులంతా కూడా ఆ రాయి దొర్లిస్తే కంపు కొడతాడు ప్రభువా, 4 రోజులు అయిపోయింది, కంపు కొడతాడు, దుర్వాసన వచ్చేస్తుంది, తీస్తే మనం ఉండలేమంటున్నారు. అసలు ఇవే వద్దంటున్నానండి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇంకేమీ డౌట్ ఉండకూడదు. నేను దేవుణ్ణి నమ్మే విషయంలో నేనేమీ సందేహపడనని దావీదు చేసినట్టు ప్రార్థన మనం చేయాలి. నేనేమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచుదును. ఏమి సందేహపడకుండా నమ్మాలి దేవుణ్ణి. కనుక రాయి దొర్లించమంటే దొర్లించట్లేదు. చివరికి ఎట్టయితే రాయి దొర్లించారు. దుర్వాసనే లేదు. లాజరు బయటికి రా అనగానే ఒకేసారి అలా టెన్షన్లో లేచి, అలా విట్లాచారి సినిమాలు ఉంటాయి చూసారా,
పాత ఓల్డ్ సినిమాలు అలా అనుకుంటూ వచ్చి అలా నిలబడ్డాడు అనమాట. మనమైతే పారిపోయేవాళ్ళం ఎక్కడి నుంచి, దెయ్యం వచ్చిందిరా అని. ఎందుకంటే కట్టేసి ప్రేత వస్త్రాలు చుట్టేసి ఉన్న ఇలా ఉన్నాడు, ఉండిపోయాడు. ఇలా కొంచెం కనపడుతుందేమో, ఇది కూడా ఉందో లేదో మరి. ఇక మొత్తం అంతా పిండి కట్టలాగా వేస్తారు కదా, అలా స్ట్రైట్గా వచ్చి అలా నిలబడ్డాడు. అసలు ఇప్పుడు ఆయన టెస్టింగ్ అనమాట, విశ్వాసానికి పరీక్ష. రాయి తీయమంటే తీరు, దుర్వాసన అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టారు ప్రభు. విశ్వాసులకి ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన కట్టులు విప్పుడి, ఆయన పోనీయుడి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే అసలు కట్లు ఇప్పటాకెళ్తే మన పట్టుకుంటాడేమో అనే భయం అన్నమాట. అసలు దయ్యమా మనిషా? కట్లు విప్పే పని మీది, కార్యం చేసే పని నాది. ఈరోజు కుల కట్లు, మత కట్లు, ఆచారాల కట్లు, ఈ కట్లన్నీ విప్పాల్సిన పని ఎవరిది చెప్పండి? మందే. ఈ కట్లు తెంచాల్సిన పని మందే. ఎలా అయితే అవన్నీ తీశారండి, అద్భుతంగా ఆయన లేచి నడిచొచ్చాడు. ఈ కార్యం జరిగిన తర్వాత అమ్మ బాగా వినండి, అసలు లాజర్ అంటే ఏం క్రేజ్ వచ్చిందోనండి. ఎంత క్రేజ్ వచ్చిందంటే యేసు ప్రభును చూడటానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ లాజర్ను చూడటానికి యేసు ప్రభు కంటే పెద్ద స్టార్ అయిపోయాడండి ఈయన. ఎవరు? మళ్ళీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ కార్యం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త దేశం అంతా పాకేసింది. లాజర్ను చూడటానికి తండోపతండాలుగా వచ్చేస్తున్నారంట ప్రజలు. ఎవరిని చూడటానికి? ఒక్కసారి 2 పనులు అయిపోతాయని అటు యేసు లేపినటువంటి యేసు ప్రభుని, లేచినటువంటి లాజర్ని, ఇద్దరిని చూసేద్దాం అని చెప్పేసి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ప్రజలు. యేసు ప్రభు వారు ఆ రోజు కార్యం చేసి వెళ్ళిపోయారు. చాలా బిజీగా ఉంటారు కదా. తర్వాత ఓ రోజున భోజనానికి పిలిచారు. ప్రభు ఇంత గొప్ప కార్యం చేసావు, మా ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి వారు తదేకంగా ఆహ్వానించగా యేసు ప్రభు వారు ఆ ఇంటికి భోజనానికి వచ్చారండి. వచ్చి కూర్చుని లాజరుతో పక్కన కూర్చున్నాడు. మార్తేమో వడ్డం చేస్తుంది, మరి అయితే అక్కడ లేదు. ఇది జరుగుతుంది. అసలు ఏం ప్రజలండి, అసలు మామూలుగా లేదు అక్కడ. అసలు యేసు ప్రభు కంటే లాజరు స్టార్ అయిపోయాడు అక్కడ. అంత ఘనత వచ్చేసింది. లాజరును బట్టి అనేకులు యేసునందు విశ్వాసము ఉంచిరి. లాజరును బట్టి దేవుని నామం ఘనపరచబడెను. ఏం ఫ్లోటింగ్ అండి, పండగ వాతావరణం అండి అక్కడ. ఆ ఇల్లు ప్రజలతో నిండిపోయింది. ఇప్పుడు బాగా వినండి, ఆ యేసు ప్రభువారు భోజనం చేస్తుంటే గొప్ప కృతజ్ఞత భావంతో, ఎంత అపార్థం చేసుకున్నాను ప్రభువా, నీ మీద ఎన్ని నేరారోపణలు చేశాను ప్రభువా, నువ్వు రాకపోవటమే మిస్టేక్, నీ వల్లనే మా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పేసి ఎన్ని మాటలు అన్నాను, ఎన్నేసి మాటలని నేను బాధ పెట్టాను ప్రభువా అని పశ్చాత్తాపంతో మరియా విలువైనటువంటి అచ్చజట మాంసి అత్తరం 300 దేనారాలు చేస్తుంది. చాలా కాస్ట్ అనమాట. ఓ బుడ్డు తీసుకొచ్చి ఎప్పుడొచ్చిందో వచ్చింది దాన్ని పగలగొట్టేసి ఆయన నెత్తి మీద పోసి అభిషేకించి ఆయన పాదాల మీద పోసి పాదాలకు రాసేసి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా ఆరాధనలో, చెప్పండి, ఆరాధనలో భాగం. ఇది ఆరాధనలో, చెప్పండి, ఆరాధనలో భాగం. ఆరాధన అంటే ప్రియులరా, దానిలో చాలా చాలా వాక్యం. ఆరాధనలో వాక్యం వింటాం, మరి స్తుతి ఆరాధన చేస్తాం, మరి పాటతో ఆయన ఆరాధిస్తాం, కానుక సమర్పణతో ఆయన ఆరాధిస్తాం. ఆరాధనలు ఇవన్నీ పాటలు అనమాట. అంత చక్కగా ఆయన ఆరాధిస్తుంది. ఎవరో? మరియా. ఈ విషయాన్ని పక్క నుంచి చూశాడండి. ఎవరో? ఈరోజు మన ధ్యానాంశం ఇతనే. ఎవరో? ఇస్కరియోతు యోధ. వాడు చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఇల్లంతా అత్తరవాసనతో నిండిపోయింది, సువాసనతో నిండిపోయింది. క్రీస్తుకి మనము పరిమళ వాసనగా ఉండుటకయే ఆయన మన కొరకు, చెప్పండి, బలి అర్పణ అయిపోయాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మనం క్రీస్తుకి ఎలా ఉండాలని చెప్పండి? పరిమళ వాసనగా ఉండుటకయే ఆయన మన కొరకు బలి అర్పణ అయ్యారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తుకి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన మన కొరకు బలి అర్పణ అయిపోయారు. అట్లా అని చెప్పేసి ప్రేలు కొట్టుకోమని చెప్పట్లే. అదే పనిగా
సత్క్రియలే ఒక స్ప్రే. సత్క్రియలతో మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? మహింపరచాలి. సత్క్రియలేమో అది దేవునికి చక్కటి సువాసన. అలాగే ఈ స్ప్రే ఏమో మనం శరీరంలో ఉన్నాం కాబట్టి దుర్గంధం బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ బాడీలో నుంచి ఏమొస్తూ ఉంటుంది చెప్పండి? మట్టి దేహంలోంచి మట్టి రాక ఏమొస్తుందండి? మట్టి దేహంలోంచి మట్టే వస్తుంది, దుర్గంధం వస్తుంది. పక్కవాడికి ఇబ్బంది లేకుండా ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ క్లీన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని ఓ భక్తుడు అంటాడు. బహిరంగమైనటువంటి పరిశుభ్రత మనుషుల కోసమంట, అంతరంగమైన పరిశుభ్రత దేవుని కోసం అంటారు. యేసు ప్రభుకి ఎంత క్రేజ్ ఉందో లాజర్కి అంత క్రేజ్ వచ్చింది, విపరీతమైన ఫాలోయింగ్. అక్కడ యేసు ప్రభు వారు లాజర్తో కలిసి భోజనం చేస్తున్నారు. ఈలోగా మరీ వచ్చి ఇంత పని చేసేసింది. ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. అందరూ ఏంటి ఈ సువాసన అని అందరి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద పడిందంటే మరీ మీద పడింది, యేసు ప్రభు వారి మీద పడింది. ఏం జరిగిందని చెప్పేసి అందరూ చూస్తుంటే యేసు ప్రభు వారు అన్నారు, ఈమె నా కొరకు ఒక మంచి పని చేసింది, నా భూస్థాపన నిమిత్తం ఈమె నా కొరకు ఒక మంచి పని చేసి నన్ను గణపరిచిందని యేసు ప్రభు అంటుంటే ఈ పక్కనున్నటువంటి ఇస్కరియోతు యోధా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆమెతో సీరియస్గా మాట్లాడుతూ 300 దేనారాలు విలువ కలిగినటువంటి ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేశావు? ఇది వేస్ట్ కార్యక్రమం, ఇది వేస్ట్ అంటున్నాడండి. ఎవరు చెప్పండి? ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు మీ నోటి వెంట వేస్ట్ అనే మాట రాకూడదు. అది పాటైనా, వాయిద్యమైనా, అది భోజనమైనా, అది పరిచర్య అయినా, అది అలంకారమైనా, అది ఒకవేళ మీటింగ్ అయినా, అది ఒకవేళ మరి సేవా కార్యక్రమం అయినా, అది ఒకవేళ ఏ విధమైన సేవ అయినా ప్రభు నామం పేరట చేసేది ఏది కూడా వ్యర్థంగా పోదు. అది వేస్ట్, ఇది వేస్ట్ అనే మాటలు మీ నోటి వెంట రాకూడదు. దేవుని మహిమ కొరకు శక్తి కొలది మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? గణపరచాలి. శక్తి కొలది దేవుని మనం మహింపరచాలి. చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి చెయ్యకపోతే ఏం కలుగుద్ది? పాపం అంటే ఏంటి? చేయగలిగింది చేయకపోవటమే పాపం. నీ చేయగలిగిన కెపాసిటీ ఉంది, పాడగలిగినటువంటి తలాంత్ ఉంది, పరిచర్య చేయగలిగిన శక్తి ఉంది, సమర్పణ చేయగలిగినటువంటి శక్తి ఉంది. ఆయన చేయలేకపోతున్నాం అనుకోండి, ఏ కారణం చేత అయినా సరే అది ఖచ్చితంగా పాపమే. ఓ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ సందు చివరున్నటువంటి వెధవరాలని జ్ఞాపకం చేసుకో ప్రభువా, చాలా బాధల్లో ఉంది, ఆ వెధవరాలకి సహాయం చేయ ప్రభువా అని తెగ ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఆ ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేస్తుండగానే ఆమె యొక్క కుమార్తె ఈ ప్రార్థన విని, ఏంటి డాడీ మరి అసలు మైండ్ లేకుండా, జేబునంటే డబ్బులు ఉన్నాయి, ఇంట్లో బీరువాలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర డబ్బులు పెట్టుకుని ఊరికి ప్రార్థన ఈ ప్రభు అని ప్రార్థన చేస్తాడు వేషధారి అని. ఎప్పుడు కూడా నాన్న దగ్గర డబ్బులు తీదు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ నాన్న జేబులో ఉన్న డబ్బులు తీసి ఆ 2000 ఎంతో తీసుకెళ్ళి ఆ సందు చివర ఉన్నటువంటి వెధరాలకి ఏం చేసింది చెప్పండి? ఇచ్చేసి వచ్చేసేసింది. ఈ ప్రార్థన అయిపోయేపాటికి కూర్చుంది. ఆవిడ కూడా ప్రార్థన చేసింది, డాడీ మీరు ప్రార్థన చేస్తున్నారు కదా ఆ సందు చివర ఉన్నటువంటి వెధరాల కోసం, మీ జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చిరామని ప్రభు నాకు చెప్పారు, అందుకే ఈ జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాను అందంట. అంతే. భలే ప్రార్థన చేసేస్తాం ప్రభు మనం. అందరిని మార్చే ప్రభు, గుప్పులు ఇప్పించు ప్రభు, ఈయన మాత్రం ఎప్పుడో అందరు గుప్పుళ్ళు ఇప్పించేయి ప్రభు, అందరి మనసులో మార్చేయి ప్రభు అంటాం, ఈయన మాత్రం అసలు పొరపాటున మారడు. ఇలాంటి వేషధారణ ప్రార్థనలు అండి ఇవన్నీ కూడా. చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి మనం చేయకపోతే అది వేషధారణ కాదా? ఇస్కరియోతు యోధా అంటున్నాడు ఇక్కడ, ఇది వేస్ట్ కార్యక్రమం అంటున్నాడండి. అది వేస్ట్ కార్యక్రమమా? అది వృధానా? ఆయనకు ఉద్దేశం ఏంటంటే 300 దేనారాలకి ఈ అత్తరమ్మి ఈ కానుక సంచిలో వేస్తే నేను బేదలకి ఏం చేసేవాడిని? ఫుడ్ పెట్టేవాడిని కదా, బేదలకి ఆహారం పెట్టేవాడిని కదా అని అంటున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభువారు ఎంత మంచి గురువు గారు అంటేనండి, బాగా వినండి,
పాత నిబంధనలో భక్తులందరూ గొర్రెలు కాపర్లండి. పాత నిబంధనలో అటు యోసేపు కానీ, అటు యాకోబు కానీ, అటు ఎవరో కయ్యూనికి ఆపోజిట్లో ఉన్నాడు హేబేలు కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ, అబ్రాం కానీ, వీళ్ళంతా ఎవరు చెప్పండి? గొర్రెలు కాపర్లు వీళ్ళంతా కూడా. అలాగే యోసేపు గొర్రెలు కాపరు, మోషే గొర్రెలు కాపరు, దావీదు గొర్రెలు కాపరు. పాత నిబంధన కాలం భక్తులందరూ కూడా గొర్రెలు కాపర్లు. మీరు గేదెలు ఎన్నైనా గాయొచ్చు, అది అక్కడక్కడే ఉంటాయి. మీరు గొర్రెలు గాయండి చూద్దాం, ఒకరోజు గొర్రెలు గాయండి చూద్దాం. ఎన్ని కిలోమీటర్లు తిరుగుద్దో తెలియదు. అది దాని వెంబడి పడి ఏం చేయాలి చెప్పండి? పోతా ఉండాలి. ఆ గొర్రెలను కాయటం అంటే ఎంత పేషెన్సీ ఉండాలో. పాత నిబంధన కాలపు భక్తులందరూ కష్టపడే తత్వం కలిగిన వారు, పేషెన్సీ ఓర్పు కలిగిన వారు. గొర్రెలు కాయాలంటే ఎంతో ఓపిక ఉండాలండి. అది రోజుకి 20 కిలోమీటర్లు తిరుగుద్దో, 30 తిరుగుద్దో, 40 తిరుగుద్దో తెలియదు. దాని వెంబడి ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? పోతా ఉండాలి. గేదెలు గాయటం అనుకున్నారేంటి గొర్రెలు గాయటం అంటే? పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ అంత కష్టజీవులైతే, అంత పేషెన్సీ కలిగిన వారైతే, పాత నిబంధనలో ఎన్నుకోబడిన వారు, కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు పిలిచిన వారంతా కూడా చేపలు పట్టే జాలర్లు. ఇది ఇంకా కష్టం. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిన వాడు మళ్ళీ 10 రోజుల దాకా వచ్చే ఛాన్సే ఉండదు. అది అంత కష్టసాధ్యమైనటువంటిది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టేటువంటి జాలర్లు. చేపలు పట్టడం చాలా కష్టం అండి. మనుషులు పట్టడం అన్నా ఈజీ, కానీ చేపలు పట్టడం చాలా కష్టం. అది చేపల కంటే మనుషులే కష్టం లేండి ఒక విధంగా చెప్పాలంటే. ఎవరు ఎప్పుడు జారుకుంటారో తెలియట్లేదు ఇప్పుడు. అసలు ఎవడు బుద్ధి ఎలా మారిపోద్దో, ఎవడు ఎలా మారిపోతాడో, ఎవడు ఇటు జారుకుంటాడో అర్థం కావట్లేదు. కనుక యేసు ప్రభు శిష్యులు చాలా చాలా పేషెన్సీ కలిగినటువంటి వారు. బాగా వినండి. వీళ్ళల్లో ఇస్కరోతు యోధాని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడండి. ఆయన కొంచెం చదువుకున్నాడు. ఇస్కరోతు యోధ ధనాపేక్షపరుడు. అసలు ఈయన ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ప్రభు ఎంత గొప్ప నాయకుడు అంటే, చదువుకున్నాడు. ఆయన లెక్కల డొక్కలు కూడా కావాలి కదా. ఆయనకి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చేశాడు యేసు ప్రభు వారు. సంచి ఇచ్చేశాడు. సంచిస్తే ఈ ఇస్కరోతు యోధ ఏం చేయటం మొదలెట్టాడంటే, ఆ సంచిలో వేయబడింది సైడ్ చేస్తాం మొదలెట్టాడు. ఏం చేస్తున్నాడు? సైడ్ చేయటం అంటే దొంగిలిస్తున్నాడు. ఆ సంచిలో వేయబడినది ఇప్పుడు మీరు చదివారు, ఏకవచనం లేదు, బహువచనం ఉంది అక్కడ. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం అంట. చూడండి, వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు అంటే ఒక్కసారి కాదు, ఈ సంచిలో వేసే డబ్బంతా ఎంతో కొంత వీడు సైడ్ చేస్తాం మొదలెట్టాడు అనమాట. ఎవరైనా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. మిగిలిన వాళ్ళకి పెద్దగా చదువు రాదు. ఈయన చదువుకున్నాడు కాబట్టి ఈయనకి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు యేసు ప్రభు వారు. ఈ దొంగోడికి ఎందుకు ఈ భాగ్యం ఇచ్చాడు? దొంగోడు కూడా ఆయన ఉద్దేశంలో ఏమవ్వాలి చెప్పండి? మారాలి. దేవుని సన్నిధిలో దొంగలు మారాలి, దేవుని సన్నిధిలో వ్యభిచారులు మారాలి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి త్రాగుబోతులు మారాలి. అది ఆయన మన మంచి నాయకుడు. వారిని కూడా ఆయన ఓన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ సంచిలో వేసింది దొంగిలించడం యేసు ప్రభు వారు ఏం చేశారు? తన ఆత్మనేత్రాలతో చూశారు. మనకే కనుక ఒక దొంగోడు దొరికాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? దొంగోడు దొరికితే ఏం చేస్తారండి? దొరికినట్టు అందరు కలిసి కొట్టడమే, ఇక కొట్టుడు కార్యక్రమమే. బాగా వినండి, యేసు ప్రభువారు మన గౌరవ మర్యాదలు తీసేయటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ గౌరవం నీకే ఉండాలి, నీ మర్యాద నీకే ఉండాలి. నీకున్నటువంటి మరి సమాజంలో ఉన్న గుర్తింపు పోకూడదు, నీ స్టేటస్ పోకూడదు, నీ గౌరవం పోకూడదు, నీ మర్యాద పోకూడదు.
కానీ నువ్వు మారాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. ఎవడన్నా ఒక దొంగోడు దొరికాడంటే వాడిని పట్టుకుని బజాట్లో పట్టుకుని నలుగురి మధ్యలో వాడు పొరుగు తీసేసేసి వాడిని కొట్టేసేసి నానా యాగి చేసేసేసి మామూలుగా చేయమండి మనమైతే. ఇది యేసు ప్రభు వారికి పూర్తి విరుద్ధం. ఆయన అంత గొప్ప మహానాయకుడండి. ఎవరు? యేసు ప్రభు వారు. దొంగోడని తెలుసు, మరి అయినా యేసు ప్రభు ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఎందుకు డబ్బు సంచి తీసేయట్లేదు? ఎందుకు పోస్ట్ తీసేయలేదు? ఎందుకు పోస్ట్ పీకేయలేదు? అంటే వీడు ఈరోజు కాకపోతే రేపైనా మారతాడు. అతడు మారాలి, అతడు మార్పు చెందాలి, అతడు పరలోక రాజ్యానికి వారసుడు కావాలి. అతనికి పరలోకములో సింహాసనం ఏమైంది చెప్పండి? అతని కొరకు పరలోకములో సింహాసనం ఏర్పరచబడింది. అక్కడ ఆయన సీటు ఖరారైపోయింది. వీడి సీటు పరలోకములో పోకూడదు. వీడు దొంగోడుగా ఉన్నా వీడి గౌరవం తగ్గకూడదు. వీడి యొక్క పోస్టు పోకూడదు. వీడు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటూ వీడు మార్పు చెంది ఆ సీటును దక్కించుకోవాలనేటువంటి తపన యేసు ప్రభువులో ఉందండి. ఆయన ఇంకా అలాగే వీడు దొంగతనం చేస్తున్న విషయం యేసు ప్రభు తెలుసు. అయితే ఇక్కడ వీడి కోపం వచ్చేసింది. 300 దేనారాలకు అమ్మేసేసేసి అది సంచులో ఇస్తే ఎంత బాగుండేదని మేము బేదలకు పనిచేసేవాడిని కదా, యేసు ప్రభు వారు బేదలకు ఇమ్మని చెబుతుంటారులే, నాకు నేను ఇచ్చేవాడిని కదా అని చెప్పేసి వీడు మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారో తెలుసా? వీడికి బేదల మీద శ్రద్ధ ఉండి కాబట్టి యేసు ఇక్కడ యేసు ప్రభు వారు ముందు చెప్పిన మాట ఏంటంటే అసలు వీడికి బేదల మీద శ్రద్ధ లేదంట. దేని మీద శ్రద్ధ ఉంది? డబ్బు మీద శ్రద్ధ ఉంది. ఇప్పుడు ఆవిడ డబ్బు కనుక సంచులో వేస్తే 300 దేనారాలు, దాంట్లో ఒక 50% వీడు ఏం చేస్తాడు చెప్పండి? సైడ్ చేసేస్తాడు, దొంగిలించేస్తాడు. అంటే ఇన్కమ్ పెంచుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకు వేస్ట్ 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 అంటున్నాడు. ఈరోజు దేవుని పని జరుగుతూ ఉంటే, దేవునికి మహిమ వస్తూ ఉంటే అది వేస్ట్ ఇది వేస్ట్ ఇది వేస్ట్ అనేటువంటి ఇస్కరోతు యోధాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీ సింహాసనం పోకూడదు. సింహాసనం పోగొట్టుకునే కార్యక్రమాలు, డబ్బు బాగా సంపాదించుకుని సింహాసనం పోగొట్టుకుంటావు. అక్కడ ఎక్కడ బాగా డబ్బు సంపాదించుకుని పరలోకంలో సింహాసనం పోగొట్టుకుందామనా? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుందామనా? ఒకడు సర్వలోకము సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనము లేదు. యేసు ప్రభు వారు ఎంత గొప్ప నాయకుడు అండి. అలాంటి నాయకుడు దొరకడం మనకి అసలు ఎంత గొప్ప నాయకుడు ఆయన. వీడు దొంగోడని తెలుసు కూడా ఆయన ప్రేమలో వెంట్రుకు వాసి తేడా లేదు. మనమైతే కనుక లోపలే కోపాన్ని పగన ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? లోపల పెట్టుకుని కడిగేశానంటుంది ఒక ఆమె. అంత కక్కేశాను కడిగేశాను ఏదో అంటుంది. అంటే లోపల ఏం పెంచుకుంది చెప్పండి? పగని కోపాన్ని. యేసు ప్రభు వారికి ఇంత కూడా ఇస్కరోతు యోధ అంటే కోపం లేదు. అతనిలో మార్పు కావాలి. అతని గౌరవం తగ్గకూడదు. అతని యొక్క పోస్టు పోకూడదు. అతని యొక్క గౌరవ మర్యాదలకి ఇంత కూడా భంగం కలగకూడదు. అతను మారాలి. అతని సింహాసనం అతనికే ఉండాలి. అతడు అపోస్తులుడిగా ఉండాలి. అనేకులను బ్రతికించాలి. అనేకులకు ఆశీర్వాదకరుడుగా ఉండాలి. 24 పెద్దల్లో ఒక పెద్దగా అక్కడ ఆ సింహాసనం మీద కూర్చుని యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చేటువంటి గొప్ప నాయకుడు ఇస్కరోతు యోధ అవ్వాలని యేసు ప్రభు వారు ఎలా కోరుకుంటున్నాడో అదే విధంగా దేవుని సన్నిధిలో కూర్చుని వేషధారులుగా ఉండేటువంటి వేషధారి నీ విషయంలో కూడా దేవుడు అలాగే కోరుకుంటున్నాడు. ఎంతకాలం నుంచి నువ్వు దొంగగా జీవిస్తున్నావో, వేషధారిగా ఉన్నావో, ఎంతకాలం నుంచి అసూయపరుడిగా ఉన్నావో, అది వేస్ట్ ఇది వేస్ట్ అని నెగిటివ్లో బతుకుతున్నావో, నీ కొరకు ప్రభు నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఈ భౌతిక సంబంధమైన వాటిని కూర్చుకోవటంలో, ఈ పనిలో పడి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసేటువంటి ఇస్కరియోతు యోధాలు ఈరోజు ఎంతోమంది ఉన్నారు దేవుని సన్నిధిలో. అటువంటి వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంత కూడా ఎవరికి అర్థం కాలేదండి. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో ఉండనంటే ఎవరికి ఎక్కల. అసలు యేసు ప్రభు వారు చెప్పే బోధ ఒక్క మొక్క కూడా సరిగా ఎక్కల వాళ్ళకి. అదేంటి ప్రభు మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు ఏమవుతున్నారో అని అడిగిన వాళ్ళు లేడు అక్కడ. ఆయన చెప్పింది ఒక్క మొక్క ఎక్కల. ఆయన చెప్పేది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఇట్లా జరిగిపోతుంది. ఇది చూస్తూనే ఉన్నారు యేసుప్రభు వారు. ఇస్కరియోతు యోధ యొక్క పోస్టు తీసేయలేదు యేసుప్రభు వారు. ఇస్కరియోతు యోధ గౌరవానికి భంగాన్ని కలిగించలేదు. ఒక మాట అన్నారు, ఆమె నా కొరకు మంచి పని చేసింది. అమ్మ బాగా వినండి, దేవుణ్ణి గణపరిచే పని భూమి మీద అన్ని పనుల కంటే మంచి పని, గొప్ప పని. అది ఎవరైనా దేవుని గణపరుస్తుంటే మీరు ఎంత కూడా ఏం చేయకూడదు, వేస్ట్ అనకూడదు, అది ఎందుకు ఇదెందుకు అనకూడదు, ఆ మహింపరచనే ఉండే. మీరు చూడండి, దావీదు చూడండి, మీరు మీ వాగ్దానం వచ్చిన ఈ సంవత్సరం వాగ్దానం వచ్చిన యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛను, అసలు మన హృదయ వాంఛలు ఆయనే తీరుస్తాడటండి. ఎవరిని బట్టి సంతోషిస్తే? ఆయన్ని బట్టి మనం సంతోషిస్తే మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు, మన ఆశలు తీర్చే దేవుడు. మీరు చూడండి, దావీదు గొలియాతును ఎదుర్కొన్నటువంటి సంఘటన మీకు తెలుసు. దావీదు ధైర్యంగా యుద్ధ భూమిలో యెహోవా నామం పేరట బాలుడుగా ఉన్న దావీదు గొలియాతుని ఎదిరించి గొలియాతుని చంపి వడిసెలతో గొలియాతు కత్తే తీసి ఆయన పేకను తెగనరికి గొలియాతు యొక్క పేకను తీసుకుని వచ్చేసాడు. ఎక్కడికి? సౌలు రాజు దగ్గరికి. సౌలు రాజు స్టన్ అయిపోయాడు. చిన్నవాడా, ఎవని కుమారుడువు నువ్వు? చిన్నవాడా, ఎవని కుమారుడువు నువ్వు అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. మనమైతే ఏమంటా, రాజుగారు అంతకుముందు ఏమి అనౌన్స్ చేశాడు? ఎవరైనా ఈ దేశంలో గొలియాతుని చంపితే రాజ్యంలో సగభాగం రాసిచ్చేస్తాను, నా పెద్ద కుమార్తె అయిన మెరబనిచ్చి పెళ్లి చేస్తానని అనౌన్స్ చేశాడు. ఆ రాజ్యానికి ఆశపడి, మెరపకు ఆశపడి ఏం చేశాడా? నో. సున్నత లేని ఫిలిష్తీయుడు అభిషేకించబడినటువంటి రాజును దూషించడానికి ఏపాటివాడు. సున్నత లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని దూషించడానికి ఏపాటివాడు. నా ప్రాణాన్ని తెగించైనా సరే ఆ సున్నత లేని ఫిలిష్తీయుడు నేను ఎదుర్కొంటానని వెళ్ళాడు. పిల్లరా, సింహాన్ని జయించిన శక్తి, ఎలుగుబంటిని జయించిన శక్తి యేసు ప్రభువు నాకు ఇచ్చాడని విశ్వాసంతో, నీవైతే కత్తితోని ఈటుతో నా మీదకి వస్తున్నావు, నేను యెహోవా నామం పేరట నీ మీదకి వస్తున్నానని చెప్పేసి, యుద్ధము యెహోవాదే నేను కాదని విశ్వాసంతో యుద్ధ భూమిలోకి వెళ్ళి అతన్ని పడగొట్టి వడిసెలతో, చిన్న రాయితో అతని కత్తే తీసి అతని పేకని తెగనరికాడు. గొలియాతు పడిపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక్కడు వెళ్ళడం లేదండి ఆయన దగ్గరికి. ఎందుకని? వాడు పడిపోయినట్టు యాక్షన్ చేస్తున్నాడా, లేచి తుక్కు రేగొడతాడని భయం వీళ్ళకి. ఎవరికి? అసలు ధైర్యం లేదు. ఇంతమందికి ఆయుధాలు ఉన్నాయి, ఇంత పెద్ద సైన్యాగారం ఉండి ఒక్కడికి ధైర్యం లేదు. ధైర్యంగా వెళ్ళి గొలియాతు కత్తే తీసి గొలియాతు పేకని తెగనరికి ఆ పేక పట్టుకొచ్చాడండి. స్టన్ అయిపోయి సౌలు రాజు, చిన్నవాడా, ఎవని కుమారుడివి నీవు అంటే, ఒకవేళ అదే స్థితిలో మీరుంటే ఏమనేవాళ్ళు, నేనుంటే ఏమనేవాడిని అంటే, రాజుగారికి కాబోయే అల్లుడిని అనేవాడినేమో నేనైతే కనుక. అల్లుడా మజాక ఏదో ఉంటాయి కదా పేర్లు, అలా అనేవాడినేమో. ఒకవేళ రాజుగారికి కాబోయే అల్లుడిని అనేవాడినేమో నేనైతే. ఆయన అంటాడు, నీ దాసుడని తగ్గించుకుని మా నాన్న నీకు దాసుడు, ఆ దాసుడు దాసుడిని అంటాడు అనమాట. మా నాన్న యెషయ నీకు దాసుడు, ఆ యెషయ యొక్క కుమారుడు నీ దాసుడిని అని తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? తగ్గించుకున్నాడు. ఈలోగా ఎవడో వచ్చి, మరి రాజుగారు అమ్మాయికి నీకు పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఒకడు వచ్చి మెరపకి నీకు పెళ్ళి ఉంది కాదని. నోరు ముయ్యండి అయ్యా, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేటువంటి నేను కుమార్తెని పెళ్లి చేసుకునేంత స్థాయి నాది అని వాళ్ళు నోరు మూపిస్తాడండి. ఎవరో మనమైతే కాసు కూర్చుంటాం తగుదనమ్మా అని. దానికి ఎక్కువ ప్రేమ తెగబుట్టుకొచ్చేస్తుంది అప్పుడు. ఎంత తగ్గింపండి. ఇది చూశాడండి ఎవరో, ఈ తగ్గించుకోవటం చూశాడండి ఎవరో, సౌలు. చూసి, ఓరే వీడిని ఈజీగా బురిడి కొట్టి చేయచ్చే, రాజ్యం ఇవ్వకపోయినా పర్వాలా, వీడికి అమ్మాయిని ఇవ్వకపోయినా పర్వాలా, వీడు ఎంత తగ్గించుకుంటున్నాడు, వీడిని మోసం చేయడం ఏముందని చెప్పేసి మెరబని వేరే ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయిపోయింది. అప్పుడు చిన్నావుడికి వేరే ఆలోచన వచ్చింది. అక్కని చేయలేదంటే నన్ను చేస్తాడేమో, ఎవరికి? దావీదుకి అని చెప్పేసి ఆవిడొచ్చి, దావీదు సుబుద్ధి కలిగిన వాడు, యోగ్యుడు, అర్హుడు, మరి దావీదుకి నన్ను చేస్తావా నాన్న అని వీళ్ళు అడిగింది. ఈ చిన్నమ్మాయి వెళ్ళి
వెళ్ళేపాటికి ఆయనకి అర్థమైంది అదేంటంటే యోగ్యుడు బుద్ధిమంతుడు అని చెప్పేసి మనసు పెట్టుకుంది ఈమెను అడ్డం పెట్టి దావీదుని చంపేయచ్చు అనే వక్ర బుద్ధితో నీకు పెళ్లి చేస్తాలే అని చెప్పేసి మభ్య పెట్టాడు. ఎవరిని చెప్పండి? మేకాలని. మేకాల గురించి మాట్లాడండి అయ్యా అని చెప్పేసి రాజు తన సేవకులకి జస్ట్ హింట్ ఇచ్చాడు. వాళ్ళు ఎవరో వచ్చి మరి రాజుగారి చిన్న కుమార్తె నిన్ను వివాహం చేసుకుంటుందంట, మరి రాజుగారు మాట్లాడమన్నారంటే నోరు ముయ్యండి అయ్యా, కుమార్తెని పెళ్లి చేసుకునే అంత స్థాయి నాది అని ఎంత తను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి. ఇంత కూడా ఆశ లేదండి. ఆయన ఆనందం అంతా దేనిలో? అది అసలు దేవుణ్ణి బట్టి ఆనందించండి. అర్హులు వచ్చి పడతారు మీ దగ్గర. మీరు వెలుసూపులు చూసుకుంటా కూర్చున్నారు అనుకోండి, ఆశీర్వాదం దక్కదు. మీరు దేవుళ్ళు ఆనందించండి, దేవుని వైపు చూడండి. మీ హృదయ వాంఛన దేవుడు వెలుచూపును బట్టి కాదు, విశ్వాసపు చూపుతో మనం ముందుకి సాగాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత కూడా దావీదుకి రాజ్యం మీద రవ్వంత ఆశ లేదు, సౌలు కుమార్తెల మీద రవ్వంత ఆశ లేదు. కానీ రాజుగారి మాటకు ఎదురు చెప్పలేక రాజుగారిని పెళ్లి ఫిక్స్ చేశాడు. ఎవరితో? మేకాలతో. ఏం చేస్తాడు? ఇంకెదురు చెప్పలేక మేకాలతో పెళ్ళి అయిపోయింది. మేకాలతో పెళ్ళి అయిపోయినాక మేకాలను అడ్డం పెట్టుకుని అమ్మా అల్లుడు గారిని భోజనానికి రప్పించు అన్నాడు. ఎవరు? అది ఈ భోజనం బల్ల మీద కూర్చోబెట్టు తెచ్చి మనతో కలిసి భోంచేయాలి అల్లుడు గారు అని భలే చక్కటి పావులాగా వాడుకుంటున్నాడు. ఎవరిని? మేకాల్ని. మేకాలు చెప్తే మరి ఏం చేస్తాడు? వచ్చేసాడు. ఎవరు? దావీదు. భోజనం బల్ల మీద కూర్చున్నాడు. సౌలు ఆపోజిట్లో ఉన్నాడు, రెడీగా కాసు కూర్చున్నాడు. ఏం పట్టుకుని? ఏటి పట్టుకుని. దగ్గర కాబట్టి ఈజీ కొట్టేస్తాడనమాట. అంత వడిగలిగిన వాడు ఎవరు? సౌలు. ఎందుకంటే నాకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు పాడారు ఇజ్రాయేలు స్త్రీలు. నాకంటే గొప్పవాడు అవుతాడని అసూయపడి దావీదును చంపడానికి మీకాలునే సాధనంగా వాడాడు సౌలు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు దేవుని ప్రజలు పొరపాటును చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కుట్రలు చేసేవారు ఎప్పటికీ సాధించలేరు. నిష్కపటంగా దావీదు వలె దేవుని మీద ఆధారపడేవారు ఏ రోజుకైనా విజయాన్ని సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి. అది ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మన కళ్ళ ముందు జరిగినటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నది. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడమాకండి, భ్రమంలో పడమాకండి. ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి, దేవునిలో ఆనందించండి. ఆయనకు తప్పకుండా మన హృదయ వాంఛలు తీరుస్తాడు. ప్రియులారా బాగా వినండి. 20 సంవత్సరాలు సౌలు ఈటు పట్టుకుని తెగ తిరిగాడు చంపడానికి. ఇంత పెద్ద రాజు 20 ఏళ్ళు తరిమినా దావీదుని ఏం చేయలేకపోయాడు చెప్పండి? చంపలేకపోయాడు. అసలు చంపాల్సిన వాళ్ళని వదిలేసేసి చంపకూడని వారిని చంపాలని తిరిగాడు. ఈలోగా 20 ఏళ్లలో ఫిలిష్తీయులు బాగా ఏమైపోయారు చెప్పండి? ప్రబలిపోయి బలాన్ని పుంజుకొని దొంగ దెబ్బతీసి సౌలుని ఏం చేశారు చెప్పండి? చంపేశారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు చాలామంది జీవితాల్లో జరిగే మిస్టేక్ అదే. మీ శత్రువు ఉన్నాడంటే మీ శత్రువుని తొందరగా మర్చిపోతే మీరు విన్ అవుతారు. రోజు దేవుడి కంటే ఎక్కువగా మనం తలుచుకునేది ఎవరినో తెలుసా? శత్రువునే. రోజు దేవుడిని తలుచుకుంటారో లేదో కానీ పక్కింటోడు మాత్రం ఎన్నిసార్లు తలుచుకుంటారో. ఎప్పుడు వాడిని తలుచుకుంటా, ఊస్తా, తిడతా, వాడిని చెప్పించుకుంటా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. సైతాన్ని తలుచుకుంటా, పక్కింటోడిని తలుచుకుంటా, శత్రువుని తలుచుకుంటా, మోసం చేసిన వాళ్ళు తలుచుకుంటా. వాడు మోసం చేస్తే మన జీవితం అయిపోద్దా? ఏమండి? 10,000 మంది మోహరించిన అపాయం మన దగ్గరికి రిపీటెడ్గా మనల్ని మోసం చేయలేడు. ఒక దాంట్లో పోతే ఒక దాంట్లో దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. అవమానానికి రెట్టింపు ఘనతనిస్తాడు. ఇలాంటి కుట్రలన్నింటిని ఆయన భంగం చేస్తాడు. 20 ఏళ్లకి సౌలు చనిపోయిన తర్వాత అద్భుతంగా దావీదు ఏమయ్యాడు చెప్పండి? రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం అండి. సౌలు ఏం చేశాడు తెలుసా? మేకాలను అడ్డం పెట్టుకుని దావీదుని పిలిపించి ఆ భోజనం బల్ల మీద కూర్చుని ఆయన భోజనం చేస్తున్నాడు. ఆపోజిట్లో ఈయన ఉన్నాడు. రెప్పపాటులో పట్టుకుని ఇసిరాడండి. ఏంటది? ఈటే. ఈయన ఎంత యాక్టివ్గా ఉంటాడో ఈయనకంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు ఆయన. ఎవరు? చాలా చురుగ్గా ఉంటాడు. జస్ట్ అలా తప్పుకున్నాడండి. ఇది వెళ్ళి గోడకి, ఇప్పుడు నేను మీకు ఈటిస్తాను, మీ గోడకి గుచ్చండి చూద్దాం, గుచ్చుతారేమో అంటే ఎంత ఫాస్ట్తో కొడితే గోడ గుచ్చుకుంది. మేకే కొట్టలేము మనం. సుత్తిచ్చి మేకెత్తేనే కొట్టలేము మనం. కొట్టగలమా? అంత బలిష్ఠుడు. రెప్పపాటున దూసుకెళ్ళిపోయింది. సెకండ్ టైం
కూడా ట్రై చేశాడు. మీకాలు ప్రేమ నిజమైన ప్రేమ గనుక ప్రియులరా దావీదుని వేరొక ద్వారము గుండా, కిటికీ ద్వారం గుండా ఏం చేసింది చెప్పండి, పంపించేసింది, సేఫ్ చేసింది. అయితే ఒక్క విషయం ఏంటంటే, దావీదు అంత కృతజ్ఞత కలిగిన వాడంటే, నాకు లైఫ్ ఇచ్చింది మేకాలు నన్ను పట్టించే కెపాసిటీ అమ్ముకుంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. ప్రియులరా బయటికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా, అంటే దావీదుని కుళ్ళి ఏడవాలి, కుళ్ళి దావీదు నశించిపోవాలి, అతని మనసుకి గాయాన్ని చేయాలని సౌలు మీకాలను తీసుకెళ్ళి వేరొకడికి ఇచ్చి పెళ్లి చేశాడండి. మళ్ళీ దావీదు బాగా ఏమైపోతాడు, అప్పుడు కృషించిపోతాడు కదా. అంత క్రూరుడు సౌలు. మీకాలు వేరొకడికి ఇచ్చి పెళ్లి చేస్తే పాపం పిచ్చి తల్లి తలకాయ ఉంచుకుని ఏం చేసింది, చేసేసుకుంది. దావీదు రాజు అయ్యి అవగానే సౌలు చనిపోయినాక ముందు చేసిన పని ఏంటో తెలుసా, మీకాలు తెచ్చేసుకున్నాడు. నా భార్య మొట్టమొదటిగా తాళి కట్టింది నేనే కదా అని మీకాలు తెచ్చుకున్నాడు. మనమైతే అసలు లేనిపోయిన నేరారోపణలు వేసి అనుమానాలు రేకెత్తించి అసలు లేనిది కూడా లేనిపోయిన ఆరోపణలు చేసి ఉన్న భార్యలను బడిత బాజే చేసేటువంటి దౌర్భాగ్యులు కూడా మంది ఉన్నారండి. ఏది టార్చర్ పెట్టేటువంటి మానసిక రోగులు, భార్యని అనుమానించి ఇబ్బంది పెట్టేటువంటి సైకోలు బోళ్ళు మంది ఉన్నారండి మన సమాజంలో. మీ నాన్న మాటిని వేరొకరిని పెళ్లి చేసుకుంటావా, నీ సంగతి తేలుతాను చూడు అనలా దావీదు. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంది అని వెళ్ళి యంగ్స్టార్స్ని పెళ్లి చేసుకోవచ్చండి దావీదు. ఆ నీతి చూడండి, వెళ్ళి మీకాలను తెచ్చుకుంటాడండి. ఎంత గొప్ప మనసు అండి, ఎవరిది, దావీదు. ప్రియులరా ఎంత గొప్ప మనసు. ఇటువంటి దావీదు మీకాలను తెచ్చుకున్న తర్వాత తర్వాత తన ఫ్రెండ్ అయినటువంటి యోనాతాన్ను బట్టి వాళ్ళ అబ్బాయిని తెచ్చుకుని ఈ భోజన బల్ల మీద కూర్చోబెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత మనం అంతా కాదు, అసలు మొట్టమొదటి మనం ఏం తీసుకురావాలి, మందసాన్ని తీసుకురావాలి అని ట్రైల్ వేసాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని ఆ మందసాన్ని అంతఃపురానికి ఏం చేస్తున్నాడు చెప్పండి, తీసుకొస్తున్నాడు. ఆ మందసాన్ని అంతఃపురానికి తీసుకొచ్చే విషయంలో విన్ అయ్యాడండి. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, రెండవసారి విన్ అయ్యాడు. రియలైజ్ అయ్యి విన్ అయిన తర్వాత మందసం వచ్చేస్తుంది ఎక్కడికి, అంతఃపురానికి. బాగా వినండి, ఏ రాజు అయినా సరే యుద్ధంలో జయించినా, ఏ విజయాన్ని సాధించినా గుర్రం మీద ఎలా రావాలంటే కత్తి పైకి ఎత్తాలి, ఇలా రావాలన్నమాట. కత్తి పైనే ఉంటుంది. అప్పుడు అంతఃపురానికి రాజు వచ్చి ఆ కత్తిని వరలో పెట్టాలంటే అంతఃపురానికి వచ్చేటప్పుడు ద్వారబంధం దగ్గర స్త్రీలు స్తుతులు పాడి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనుడి అని పాటలు పాడి ఆ రాజుగారిని లోపలికి తీసుకొచ్చి అక్కడ దేవుణ్ణి మహింపరిచిన తర్వాత ఈ కత్తి ఏం చేస్తాడని తీసి ఆయన ఎక్కడ పెడతాడు చెప్పండి. అది సిస్టమ్ అన్నమాట, ఇది బైబిల్లో ఉన్న సిస్టమ్ అది. ఇప్పుడు మీకాలు రాణి అయిపోయింది, అంతఃపురానికి వచ్చేసింది. ఇంకా దావీదేమో పెద్ద విజయంతో ఏం తీసుకొస్తున్నాడు, సౌలు చేయలేని పని దావీదు చేశాడు. 40 ఏళ్ళు ఆయన రాజుగా ఉండి మందసం తీసుకురాలేకపోయాడు. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నాడు, గొప్ప విజయంతో వస్తున్నాడు. ఈవిడేమనుకుందంటే ఆయన ఒక కౌరు పంపించాడు. ఏం కౌరు పంపించాడంటే, నేను దేవుని సన్నిధితో వస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు రెడీగా ఉండనని ఆయన చెప్పాడు. ఎవరు, మీరు ఒక విషయం చెప్పమంటారా? మేము యెరూషలేం వెళ్ళాం ఎప్పుడో 15 ఏళ్ల కిందట. యెరూషలేం వెళ్ళిన తర్వాత 12 రోజులు ఉండి రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వచ్చినప్పుడు ఎక్కడ రావాలి, హైదరాబాద్ రావాలి. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి గన్నవరం లేదు కదా అప్పటికి, హైదరాబాద్లో 12 రోజుల తర్వాత మేము ఫ్లైట్ దిగ్గానే ఒక ఆమె కాసుకుని కూర్చుందండి, ఒకే ఒడు పట్టుకుని. వాళ్ళ ఇంటికి మమ్మల్ని ఏం చేయాలి చెప్పండి, యెరూషలేములో దేవుని సన్నిధిలో నడయాడిన మీ పాదాలు మా ఇంటిలో పెడితే మా ఇంటికి ఏంటి ఆశీర్వాదం, కనుక మా ఇంటికి రండి అయ్య గారు అని చెప్పేసి రెడీగా కాసు కూర్చున్నారండి అక్కడ ఒకే పట్టుకుని. మీరు ఏ ఇంటికి వెళ్ళకూడదండి, ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడికి రావాలి చెప్పండి, మేము యెహోవా సన్నిధిలో నుంచి మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాము. ఉందా బైబిల్లో? దేవుని మందిరములో నుంచి మిమ్మల్ని దీవించుచున్నాము, ఆ వాగ్దానం అది. దావీదు దేవుని సన్నిధితో వస్తూ ఇంటికి ఏం గౌరవించాడంటే, నేను దేవుని సన్నిధితో వస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, రెడీగా ఉండండి గుమ్మం దగ్గర అంటాడు ఆయన.
ఈ పిచ్చి తల్లి ఏమనుకుందంటే రాజు కత్తి పైకెత్తి వస్తాడు, గుర్రం మీద టీవీ వస్తాడు అనుకుంటుంది. ఎవరు? మేఘాలు. తన చెలికత్తులందరినీ పిలిపించేసింది. చూడే మా 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 హస్బెండ్ ఎలా వస్తాడు చూడు, రాజుగారు ఎలా వస్తాడు చూడు, టీవీగా వస్తాడని చెప్పేసి చెలికత్తులందరినీ పిలిపించేసేసి, ఏంటది చూసేది ఏదో ఉంటుంది కదా, అవి పెట్టేసేసేసి ఎలా వస్తాడో రాజుగారు, ఎంత టీవీగా వస్తాడని చెప్పేసి అందరిని పట్టుకుని చూపిస్తుంది. అసలు గుర్రమే లేదు అక్కడ. గుర్రమే లేదు. మందసం వెనకమాల బట్టలు తీసి తగు మాత్రం బట్టలు, ఎక్కువ వస్త్రాలు ఉంటే నాట్యం చేయలేడు కాబట్టి నాట్యం చేయడానికి అడ్డు లేని వస్త్రాలన్నీ తీసేసి అడ్డుండే వస్త్రాలన్నీ తగు మాత్రపు వస్త్రాలతో నాట్యం చేసుకుంటూ వస్తుంటే ఈమె షాక్. ఎవరు? అసలు ఈ చెలికత్తులందరినీ పిలిపించింది ఎందుకంటే రాజు టీవీని చూపిద్దామని పిలిపించింది. ఆయన ఎందుకు ఈ గుమ్మం దగ్గర ఉండమన్నాడంటే నేను దీవిస్తానన్నాడు. ఆయన దీవిస్తానన్నాడా లేదా? అన్నాడు, దీవిస్తానని అన్నాడు. చూడండి, కొంతమంది దీవిస్తాడు అన్నాడా అన్నట్టుగా చూస్తున్నారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ముగించుకుందాం. ఇక 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు రాజు తిరిగి రాగా సౌలు కుమార్తె అగు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుండగా వృద్ధుడు ఒకడు తన బట్టలు విప్పి బట్టలు తీసేసి, అంటే ఇదేంటంటే ఏమంటారంటే దీన్ని వెటకారం చేస్తుంది, హేళన చేస్తుంది తన భర్తని. బాలే కనపడ్డావయ్యా, బట్టలు తీసి బాలే ఉన్నావయ్యా అని ఆవిడ షాక్ అయిపోయి, నేనేమంటానంటే ఎందుకు ఇది ఎత్తుకున్నానంటేనండి, ఆయన 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 ఆనందానికి, ఆయన నాట్యానికి, ఆయన యొక్క ఆనందానికి అవధులు లేవు. కారణం ఏంటంటే మందసం ఎక్కడో శత్రువుల చేతిలో ఉంటే మనకి జయం కాదు. మందసం దేవుని ప్రజల యొక్క పవర్, మందసమే మన బల సూచన. అటువంటి మందసం అంతఃపురానికి వస్తే ఇజ్రాయేలు ప్రజలు బలవంతులుగా ఉంటారు, అందరూ సుభిక్షంతో దీవించబడతారు, అందరూ ఆశీర్వదించబడతారు. ఇజ్రాయేలీలకి బల సూచన దేవుని మందసం అని ఆనందంతో పరవశించిపోయి దేవుని కనపరుస్తుంటే వృద్ధుడు ఒకడు నాట్యం చేస్తున్నామని ఈమె ఇక్కడ ఏం చేస్తుంది? అక్కడ వేసుకున్నది కదా ఏం చేస్తున్నాడు? వేస్ట్ అంటున్నాడు. ఇక్కడ ఈవిడేం చేస్తుంది? దేవుణ్ణి గణపరిచేవారిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? ఏనపరచకూడదు, వెటకారం చేయకూడదు, అవహేళన చేయకూడదు, వేస్ట్ అనకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, బాగా వినండి. ఆవిడ ఎప్పుడైతే అవహేళన చేసిందో అప్పుడే ఆమె గర్భాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? క్లోజ్. జీవితకాలంలో ఆమెకి పిల్లలుగానే యోగం లేదు. దేవుడు ఆమె గర్భాన్ని ఏం చేశాడు చెప్పండి? కనుక ఘనహీనపరిచేవారు శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్తగా ఉండండి. ఆ శాపాన్ని కొందెచ్చుకోకూడదు. మనం శాపగ్రస్తులు అవడం ఆయన యొక్క ఉద్దేశం కాదు. ఇస్కరియోతు యోధా విషయంలో కూడా దేవుడు ఎంత తప్పించాడోనమ్మా. వేస్ట్ అనే ఇస్కరియోతు యోధా కోసం యేసు ప్రభు తప్పించాడు. ఇస్కరియోతు యోధా ఏమో దేనికోసం తప్పించాడు చెప్పాలి? ఇస్కరియోతు యోధా డబ్బు కోసం తప్పిస్తే యేసు ప్రభు ఇస్కరియోతు యోధా కోసం తప్పించాడు. నువ్వు దేనికోసం తప్పిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ కోసం ప్రభు తప్పిస్తున్నారు. నిన్ను పరలోకవాసినిగా చేయాలని, నీకు పరలోక సింహాసనం ఇవ్వాలని ఆయన నీ కొరకు తప్పిస్తున్నాడు. ఇస్కరియోతు యోధా ఇలాంటి వాడిని కూడా యేసు ప్రభు వారు 7 సార్లు మాట్లాడారండి. రెఫరెన్స్లు చెప్పడానికి టైం అయిపోయింది. ఇక అయినా ఒకసారి చెప్తే పోద్దేమో. యేసు ప్రభు వారు ఒకసారి పస్కా పండుగ రోజున అదే ప్రభురాత్రి భోజనం దాన్ని అలా కన్వర్ట్ చేసి ఆ పస్కా రొట్టె ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఇక్కడ ఒక్క విషయం చూడండి. మీలో ఇస్కరియోతు యోధా నన్ను అప్పగించబోతున్నాడనే మాట అంటే గనక పేతురు కత్తి తీసి కసా అక్కడే ఏం చేస్తాడు? ఆయన్ని చంపోతలు పారేసేవాడు. అంతే, నిమిషాలు చంపేస్తాడు అంతే. ఇస్కరియోతు యోధా పరువు మర్యాదలకి భంగం కలగకూడదు, ఎవ్వరికి తెలియకూడదు. అతను మాత్రం మారాలి, అతను నాకు కావాలి, అతను సింహాసనాసీనుడు అవ్వాలి,
అతడు ఇజ్రాయేలీయుల 12 గోత్రాలకే కాదు, యావత్ ప్రపంచానికి ఏం తీర్చాలి చెప్పండి? తీర్పు తీర్చేటువంటి 24 పెద్దల్లో ఒకడు అవ్వాలని యేసు ప్రభు వారు తప్పించారండి. అతనికి పరలోకం ఇవ్వాలని, పరలోకంలో 24 పెద్దల యొక్క సింహాసనంలో ఒక సింహాసనం ఇవ్వాలని, యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండాలని, అతడు దొంగ జీవితం నుంచి విడుదల పొంది పరలోకములో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని యేసు ప్రభు వారు అతని కోసం కలలు కానీ 7 అవకాశాలు ఇచ్చారు. నెంబర్ 1, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, అయినా అతనికి మార్పు లేదు. అందరూ అనుకున్నారు, అక్కడ ఉన్నవారంతా ఏమనుకున్నారంటే యేసు ప్రభు వారు ఫాలోవర్స్ 12 మంది అనుకోమాకండి, వేల మంది ఉన్నారు. ఈ 12 మంది ఏమనుకున్నారు? ఎవడో పనికిమాలాడు ఎవడో అయి ఉంటాడు, ఆ గల్లియాలోనో ఆ యోదయాలోనో యెరూషలేములోనో ఎవడో అయి ఉంటాడు అనుకుంటారు అందరూ. వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. వీళ్ళ 12 మందికి అనుమానం రాలా. మళ్ళీ కాసేపాగా ఆయన రెండో మాట, నెంబర్ 2, నాతో కలిసి ఈ పాత్రలో చెయ్యి ఉంచువాడే నన్ను అప్పగించబోతున్నాడు. అంటే యేసుప్రభు వారు వీళ్ళు ఎప్పుడైతే వేల మందిలో ఒకడు అనుకున్నారో 12 మందిలో ఒకడని యేసుప్రభు తేల్చాడు ఇక్కడ. కానీ పేరైతే చెప్పడు, ఎందుకంటే అతను పరువు మర్యాదలను ఏం చేయకూడదు, భంగం కలిగించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు పరువు తీద్దామా, ఎవరిని అవమానపరుద్దామా, ఎవరిని తొక్కేద్దామా, ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు రానిమాకండి దయచేసి. ఇలాంటి పిచ్చి పిచ్చి తలంపులు మీ జీవితంలో రానిమాకండి. ఇది పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. అటువంటి వారు డెవలప్ అవ్వలేరు, అటువంటి వారు బ్లెస్ అవ్వరు. అది తండ్రి చిత్తము కాదు, అది మన పని కాదు, అది తీర్పు తీర్చే పని మన పని కాదు. రెండవది, ఈ పాత్రలో నాతో పాటు చేయి ముంచువాడే అన్నప్పుడు స్టన్ అయిపోయారు అందరూ. అప్పుడు అందరూ అంటున్నారు, పేతురు, ప్రభువా నేనా 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 అని అందరూ అడుగుతున్నారు. అడుగుతుంటే మరి ఈయన అడగపోతే ఎట్టాగా? ఎవరు అమ్మ, ఫస్ట్ మీలో ఒకడు అప్పగించబోతున్నాడనే మాట అనగానే వీడేం పొందాలి? ఏడవాలి. వీడేం ఎరగనట్టే యాక్ట్ చేస్తున్నాడు. వెళ్ళి పరిసైలతో కూర్చుంటున్నాడు, ఇక్కడ కూర్చుంటున్నాడు, అక్కడ కూర్చుంటున్నాడు. 40 వెండి నాణ్యాలకి బేరం కుదుర్చుకున్నాడు. బాగా వినండి, ఇస్కరియోతు యూద ధనాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. చాలా డబ్బు సైడ్ చేశాడు, ఎన్ని లక్షలు దాచిపెట్టేశాడో ఇంటికాడ. దానివల్ల తృప్తి లేదు. ఇప్పుడు యేసు ప్రభు చూడకుండా, శిష్యులు చూడకుండా ఈ సంచులు తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభుని చంపేయాలని ఆలోచన, యేసు ప్రభునే కాదు లాజర్ని కూడా చంపేయాలనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే లాజర్ క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి. చంపేయాలని యేసు ప్రభు అడ్రస్ ఎవరు చెబుతారని చూస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని పగలపొట్ట టచ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఫాలోవర్స్ లక్షల్లో ఉంటారు అనమాట, వేలల్లో ఉంటారు. ఆయన మీద చేయేస్తే మామూలుగా ఉండదు. రాత్రిపూట ఎవరు లేనప్పుడే ఆయన పట్టుకోవాలి. ఆయన ఎక్కడ ఉంటాడో, ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటాడో, ఆయన ప్రోగ్రామ్ షీట్ అంటే ఎవరికి తెలియదు. అప్పుడు ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చి ఆయన అడ్రస్ చెప్తే కనుక, ఆయన మేము కలవాలనుకుంటున్నాం, చంపాలని చెప్పలాళ్ళు. యేసు ప్రభునే మేము కలవాలనుకుంటున్నాము, ఆయన అడ్రస్ చెప్తే చాలు, కొంచెం ఆయన్ని మాకు అడ్రస్ చెప్తే 40 వెండి నాణాలు నీకు ఇచ్చేస్తాము అని చెప్పారండి. ఈయన ఏమనుకున్నాడు? యేసు ప్రభుని చంపడానికైతే ఈయన 40 వెండి నాణాలు తీసుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది, కానీ యేసు ప్రభు కంటే ఎక్కువగా దేని మీద ప్రేమ ఉంది? అది యేసు ప్రభు అంటే మాకు ప్రేమేనండి, కానీ యేసు ప్రభు కంటే డబ్బు మీద ఎక్కువ ప్రేమ అండి. అది ఈరోజు మన యొక్క వీక్నెస్ అనమాట. అది 40 వెండి నాణ్యాలకి నేను యేసుప్రభు అడ్రస్ చెప్తే, ఇస్కరియోతు యూదా ఆలోచన ఏంటంటే, నేను అడ్రస్ చెప్తాను, ఒక్క నిమిషంలో వాళ్ళ చేతిలో నుంచి యేసుప్రభు తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ రేపు నా దగ్గరికి వస్తారు, మళ్ళీ వాళ్ళ అడ్రస్ చెప్పవా అని, ఇంకో 40 అని అంటాను. ఈజీగా మనం యేసుప్రభుని అడ్డం పెట్టుకుని ఏం సంపాదించవచ్చు అనుకున్నాడు. ఆయన చంపాలనే ఉద్దేశం లేదు ఇస్కరియోతు యూదాకి. ఆయన అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. అర్థమవుతుందండి? అది ఆ డబ్బు సంచులో వేసేది దొంగతనం చేయటం అంటే చాలా కష్టంగా ఉంది. ఇది ఈజీగా ఉంది ఈ మెథడ్. బేరం కుదిర్చేసుకున్నాడు. ఇదంతా జరుగుతున్న యేసు ప్రభు వారు ఎంత కూల్గా మాట్లాడుతున్నారో చూడండి. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నప్పుడు నా సంగతి యేసు ప్రభుకి తెలిసిపోయిందని బోర్ని ఏడవాలి కదండి, ఏడవట్లేదు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నెంబర్ 2, నాతో పాటు ఈ పాత్రలో చేయి ఉంచేవాడే, ఈ సంస్కార ఆరాధనలో పాలు పొందేవాడే, ఆయన ఏడవలేదు. నేనా 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 అంటుంటే
ఇస్కరియోతు యోధా కూడా ఏమన్నాడు? నేనా అన్నాడు. అక్కడ యేసు ప్రభు స్వరం తగ్గించి నీవన్నట్టే అన్నారు యేసు ప్రభు గారు. నేను అనగా నువ్వే అన్నాడు అనుకోండి, ఈ పేతురే పొడి చేస్తాడు అక్కడ. ఎవరిని? ఇస్కరియోతు యోధాని. ఆయన అంటాడు నీవన్నట్టే అంటాడు. అంటే మాట మార్చి అతని గౌరవానికి భంగం కలగకూడదు, అతనికి అవమానం రాకూడదు, అతను మారాలి, అతని స్టేటస్ తగ్గకూడదు, అతని స్థాయి తగ్గకూడదు, అతను మార్పు చెందాలని యేసు ప్రభు వారు అతని విషయంలో ఎంత తప్పించారో చూడండి. నెంబర్ 4, అభ్యంతరాలు రాక మానవు కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ. మనుష్య కుమారుడు నిర్ణయింపబడిన ప్రకారం తన దారిన తాను ఏమైపోతున్నాడు? వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరి వలన మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ వ్యక్తికి శ్రమ. అంటే ఈ డబ్బు సంగతి ఏమో కానీ నేను అప్పగిస్తే శ్రమ అంటున్నాడని అప్పుడైనా ఇస్కరియోతు యోధా ఏం పొందాలి? అది అమ్మ ఏమొస్తాయి? యేసు ప్రభుని అప్పగిస్తే మన వలన అభ్యంతరాలు వస్తే మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. మన వలన అభ్యంతరాలు వస్తే సంఘానికి కానీ, సేవకుడికి కానీ, కుటుంబానికి కానీ, దేవునికి కానీ మన వలన అవమానం వస్తే మనకి శ్రమ. దేవుడు మాట్లాడాడు, అసలు నువ్వెందుకయ్యా అసలు యేసు ప్రభుని ఇస్కరియోతు యోధా అప్పగించక్కర్లేదండి. ఆయనంతటికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అప్పగించుకోవటానికి ప్లాన్ చేసుకున్నాడు ఆయన. మధ్యలో నీకెందుకయ్యా? ఈ పాపంలో నీకు పాలెందుకయ్యా? అసలు ఈ అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వారికి ఎంత యేసు ప్రభు ఎంత విలవిల్లాడిపోయారనండి. అయ్యో నీకెంత ఇది పాపమయ్యా, నీకు శ్రమయ్యా అని ఆయన బహిరంగంగా చెప్పాడండి. ఆ పాపాన్ని తప్పించడానికి కూడా ఏం చేశారు తెలుసా యేసు ప్రభు వారు? ఇంతకుముందు ఒకసారి చెప్పానండి నేను మీకు. యేసు ప్రభు వారు ఆ పాపాన్ని తప్పించడానికి కూడా ఏం చేశారు? యేసు ప్రభుని పట్టుకోవడానికి బంట్రోతులు వచ్చారండి. రాగానే ఏం చేశారంటే ఈయన ఇస్కరియోతు యోధా వచ్చి ఆయన్ని కౌగిలించుకుని నేను ఎవరికైతే ముద్దు పెడతానో ఆయన యేసు ప్రభు అని చెప్పి ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ రాత్రిపూట ఈ దివిటీలతో వచ్చారు. ఇట్లా లైటింగ్ ఉండదు, చీకటి, నైట్ టైం. ఆ రోజుల్లో దివిటీలు ఒక్కో ముఖం దగ్గరికి వెళ్ళి చూడాలన్నమాట. ఆ రోజుల్లో పరిస్థితి. కనుక ఈయన వెళ్ళి యేసు ప్రభుని బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టగానే వాళ్ళందరికీ ఐడెంటిఫికేషన్ అయిపోయింది, ఇతనే యేసు ప్రభు అని. పట్టుకుందాం అనేపాటికి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అక్కడ నిలబడలా, 12 మందిలో అలా బర్రను మిక్స్ అయిపోయాడండి. మిక్స్ అయిపోయాడు. అరే ఎప్పుడే చెప్పాడు ముద్దు పెట్టుకున్నాడు, ఈ లోపల మళ్ళీ ఏమైపోయాడు చెప్పండి? మిక్స్ అయిపోయాడు. ఎవరిలో? 12 మందిలో మిక్స్ అయిపోయాడు. అందరికీ గడ్డాలు, అందరికీ అంగీలు. మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దివిటి పెట్టి చూడాలి. జస్ట్ ముద్దు పెట్టుకున్నప్పుడు గబాలను పట్టుకుందాం అనేపాటికి ఈయన కావాలని మిక్స్ అయిపోయాడు. మిక్స్ అయిపోయి పారిపోయాడా? ఏమన్నాడు తెలుసా? మళ్ళీ వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారయ్యా అని అడుగుతాడు. మళ్ళీ ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. నజరేయుడైన యేసుని ఆయనను నేనే అని తనంతరికి తాను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఇస్కరియోతు యోధా పాపాన్ని ఏం చేశాడు? పక్కకి తోసాడు. ఆయన అప్పగించి ముద్దు పెట్టుకున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలి యేసు ప్రభుని. ఆయన మిక్స్ అయిపోయి ఆయనను నేనే రండని తనంతరికి తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? ఎంత ప్రేమమయుడండి మన ప్రభు ఇస్కరియోతు యోధా విషయంలో. ఇక్కడ 4, ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే చాలా బాగుండేది అన్నాడు. 4వది, ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే చాలా బాగుండేది అన్నాడు. ఎందుకంటే అమ్మ బాగా వినండి, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఈ భూమి మీద ఉండేటువంటి వ్యక్తికి దేవుడిచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే రక్షణ పొందకుండా ఈ భూమి మీద పుట్టడమే దండగండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏం పొందాలి చెప్పండి? నువ్వు రక్షణ పొందకుండా అలాగే కాలయాపన చేస్తుంటే నువ్వు పుట్టడమే దండగా. దేనికి? నరకం కోసమా నువ్వు పుట్టింది? నాశనం కోసమా నువ్వు పుట్టింది? నరకం కోసం, పాతాళం కోసమా నువ్వు పుట్టింది? పాతాళం కోసమా నీ చదువు? పాతాళం కోసమా నీ పెళ్ళి? పాతాళం కోసమా నీ డబ్బు? పాతాళం కోసమా నీ ఇల్లు? పాతాళం కోసమా నీ వైభవం? దేనికి ఇది? దేనికి? నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదనే మాట అన్నాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే యేసు ప్రభుని అప్పగించడం అత్యంత ప్రమాదకరం. ప్రియులరా, క్రీస్తు ప్రభుకి జీవితాన్ని సమర్పించుకోకుండా, రక్షణ పొందకుండా ఈ భూమి మీద జీవించడం, పుట్టకుండా ఉండటమే బెస్ట్ అండి. అటువంటి వాడు పుట్టి రక్షణ పొందకపోతే వేస్ట్.
దేనికండి? ఈ చదువు దేనికి? ఈ కుటుంబాలు దేనికి? ఈ పిల్లలు దేనికి? దేనికి నరకానికి పోయేటట్టయితే, కట్టకట్టుకున్న అందరూ నరకానికి పోయేటట్టయితే ఈ చదువులు ఎందుకు, ఈ ప్రయాసాలు ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, ఈ పెళ్ళి ఎందుకు, ఈ ఇళ్ళు ఎందుకు? దేనికి ఇవన్నీ? దేని కొరకు ఇది? అటువంటి వాడు పుట్టకుండా ఉండటమే నయం అండి. ఇక్కడ రక్షణ పొందిన వారు గుర్తుపెట్టుకోండి, మీరు రక్షణ పొంది పరలోక రాజ్యం కోసం ఏం చేయాలి చెప్పండి? రెడీగా ఉండాలి. లేదంటే ఈ భూమి మీద పుట్టకుండా ఉండటమే నయం. వేస్ట్. మన ప్రయాసం అంతా కూడా సున్నా, వేస్ట్. నెంబర్ 6 యేసుప్రభు వారు అంటారు, మరండి ఆయన అప్పగించడానికి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటారు, యేసుప్రభు వారు నీవు చేయి వచ్చిన పని. ఇంక వీడు 5 రకాలుగా మాట్లాడేశాడు ప్రభు. నెంబర్ 1, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. నెంబర్ 2, నాతో పాటు ఈ పాత్రలో చేయముంచేవాడు. నెంబర్ 3, నీవన్నట్టే. నెంబర్ 4, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వారికి శ్రమ. నెంబర్ 5, అసలు యేసుప్రభుని అప్పగించేటట్టయితే పుట్టకుండా ఉండటమే నయం. 5 అయిపోయినాక నెంబర్ 6, 6వది, యేసుప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా నీకు శుభం అని ఆయనకు వందనాలు చెప్పి ముద్దు పెట్టుకునేటప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అయిపోయింది, 5 సార్లు అవకాశం ఇచ్చాను, నువ్వేం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలా. చేయవచ్చింది ఏదో త్వరగా చేయి అంటాడండి. చేయవచ్చింది ఏదో, నువ్వు అనుకుంది ఏదో మొండోళ్ళలాగా ఉన్నావు, నువ్వు అసలు మార్పు చెందేటట్లేవు, నీవు చేయవచ్చినది ఏదో త్వరగా చేయము. ఈ మాట మిగిలిన వాళ్ళకి అర్థం కాల. ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చేయలేదు అనుకుంటున్నారు అందరూ. ఎవరికి అర్థం అవ్వకూడదు, ఈయన ఒక్కడికే అర్థం అవ్వాలండి. యేసుప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. నెంబర్ 7, చెలికాడా అంటే స్నేహితుడా. ఎవరండి? సిలువుకి అప్పగించేటువంటి ఇస్కరియోతు యోధాని సిలువుకి అప్పగించే ముందు కూడా నీవు నాకు ఫ్రెండ్వే, నువ్వు నాకు స్నేహితుడివే. ఎంత ప్రేమ అండి యేసుప్రభు అంటే. ఇస్కరియోతు యోధా అంటే యేసుప్రభుకి ఎంత. ఈ నిమిషానికి కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ నిమిషానికి కూడా అప్పగించేసి యేసుప్రభుని పట్టుకుని తీసుకెళ్ళిపోతారండి. అమ్మ బాగా వినండి, ముగించేసుకుందాం. పట్టుకుని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయనకి సిలువు శిక్ష ఖరారైపోతుంది. సిలువు శిక్ష ఖరారైపోయిన తర్వాత ఆ వార్త ఈయనకి తెలుస్తుంది, యేసు ప్రభుకి సిలువు శిక్ష ఖరారైపోయిందంట అని. ఈయనేమనుకున్నాడు, నేను ఆయన్ని అప్పగిస్తాను, ఆయన నిమిషంలోనే వాళ్ళ చేతిలో నుంచి ఏం చేస్తాడు, బయటికి వచ్చేస్తాడు అనుకున్నాడు. ఈయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది నా వలన సిలువ శిక్ష, నేను అప్పగించిన తర్వాత ఆయనకి మరణమా? ఆ నీతిమంతుని రక్తాన్ని చిందించడం మహా పాపం. ఈ 40 వెండి తీసుకుని పరుగుని వెళ్ళి ఆ నీతిమంతుని చంపడానికైతే నేను అప్పగించలేదు, అడ్రస్ చెప్పడానికే నేను ఇచ్చాను. మీ ఆ రక్తాపరాధం నాకొద్దు, మీ డబ్బు మీరు తీసుకోండి అని ఇచ్చేస్తే వాళ్ళు అంటారు, అవన్నీ మాకు తెలియదయ్యా, నువ్వు ఏమంటే అప్పగించావు అదంతా నీదే, ఆ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. సాతానుడు చాలా తెలివైన వాడండి. మనతో పాపం చేపిస్తాడు, చేపించిన తర్వాత ఏం చేస్తాడంటే ఏంటంటే డబ్బా పట్టుకో అంటాడండి, ఊరి పెట్టుకో, ట్రైన్ కిందకి వెళ్ళిపో, ఇక దేవుడు కూడా నిన్ను క్షమించడాన్ని నిరాశ బాణం కొట్టి మీ జీవితాన్ని అంతం పొందించుకోవడానికి వాడు మ్యాక్సిమం ట్రై చేస్తాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఏమంటానంటే ఇస్కరియోతు యోధా ఆ నిమిషంలో కూడా ఏమవ్వకూడదు చెప్పండి, అప్పుడు కూడా చనిపోకూడదు. అప్పగించిన తర్వాత కూడా యేసు ప్రభు వారు అతన్ని చెలికాడా, ఇప్పుడు కూడా నువ్వు నాకు కావాలంటున్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు కూడా నువ్వు నాకు కావాలని కోరుకుంటున్నాడు యేసు ప్రభు వారు. అంత ప్రేమ కలిగిన వాడు, ప్రేమమూర్తి యేసుక్రీస్తు ప్రభు వారు. అంత ప్రేమ కలిగిన వాడు. 40 వెండి నాణాలు అక్కడ పడేయటమే కాదండి. ఇస్కరియోతు యోధా ఏం చేయాలంటే ఇంతకుముందు సైడ్ చేసినటువంటి 3-4 లక్షల రూపాయల డబ్బు కూడా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఈ డబ్బు నేను స్పెషల్గా ఏదో తిందామని దాచాను, ఇది దేవుని సేవ కోసం ఏం చేద్దాం, ఖర్చు పెడదామని పేతురు, యోహాను, యాకోబులు ముందు తన దోషాన్ని ఒప్పుకొని నిలబడినట్టయితే ఆ సింహాసనం పరలోకం ఇస్కరియోతు యోధాకి అలాగే ఉండిపోయేది. ఆయన ఆ సింహాసనాన్ని తీసేయలేదు, అతడు తనంతరకు తానే ప్రియులరా ఇక నా లైఫ్ వేస్ట్, నన్ను దేవుడు కూడా క్షమించడని నిరాశ పరిచినటువంటి, నిరాశ బాణాలు కొట్టిన అపవాది ఉచ్చులో పడి వెలుపటికి వెళ్ళి ఊరి పెట్టుకుని ఏమయ్యాడు చెప్పండి. అలాంటి పిచ్చి పనులు మీరు పొరపాటు చేయొద్దమ్మా. ఎప్పుడు కూడా అలాంటి పిరికి చర్యలు ఎప్పుడు కూడా మనం చేయొద్దు. కష్టాన్ని భరిద్దాం, నిందలో భరిద్దాం, అవమానాన్ని భరిద్దాం. యేసు ప్రభు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందాన్ని చూసి అవమానాన్ని
ఆయన ఎదుట ఉన్నటువంటి ఆనందాన్ని చూసి, తన ఎదుట ఉన్న ఆనందాన్ని చూసి అవమానమును ఆయన నిర్లక్ష్యము చేశాను. ఆ రాబోయేటువంటి దేవుని రాజ్యం మీద మనసు పెట్టుకుందాం. అవమానాలను తలుచుకోమాకండి, అపజయాలు తలుచుకోమాకండి, మీరు పోగొట్టుకున్నటువంటి దాన్ని పదే పదే తలుచుకోమాకండి. పరలోక రాజ్యం మీదే మనసు పెట్టుకోండి. ప్రియులరా, యాజ్ ఇట్ ఈస్గా ఇస్కరియోతు యోధా ఎలా అయితే పాపం చేశాడో, ఇస్కరియోతు యోధా కంటే పేతురు ఎక్కువ పాపం చేశాడు నా లెక్క. ఎందుకంటే అస్సలు యేసు ప్రభుకి నాకు ఎటువంటి టర్మ్స్, ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్లు పెట్టుకున్నాడండి ఈయన. ఎవరో కానీ పేతురు కూడా యేసు ప్రభు 7 ఛాన్సులు ఇచ్చాడు. చెప్పడానికి టైం లేదు. ఆ ఛాన్సులు పేతురు ఏం చేశాడు చెప్పండి ఉపయోగించుకుని వెలుపటికి వెళ్ళి ఏడ్చి పునరుద్ధాన బలాన్ని పొంది తన జీవితాన్ని సమర్పణ చేసుకుని అపోస్తులుల్లో ప్రథముడయ్యాడు. సింహాసనాన్ని కాపాడుకున్నాడు. 24 పెద్దల్లో ఒక పెద్దగా పరలోక సింహాసనం అతనికి. చెప్పండి, తప్పిపోయిన వాడికే, బొంకిన వాడికే, టర్మ్స్ లేవని యేసును వదిలేసిన వాడికే, పారిపోయిన వాడికే, పిరికి వాడికే, చెప్పండి, పరలోకంలో ఏమి సింహాసనం రిజర్వ్ చేయబడింది. ఆ సింహాసనం మీద కూర్చుని 24 పెద్దల్లో ఒక పెద్దగా యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చేటువంటి ఆ గొప్ప భాగ్యం ఎవరికి దొరికింది? పేతురికి దొరికింది. ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభు అవకాశం ఇచ్చాడు, కానీ ఆయన ఏం చేసుకోలేకపోయాడు. ఇస్కరియోతు యోధాలాగా పోగొట్టుకుంటారా? పేతురులాగా దాన్ని కాపాడుకుని పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ రాత్రి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని మన జీవితాలు ఆయనకి అంకితం చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. దేవుని సన్నిధిలో ఒక 2 నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. యేసుకి కోరుకున్న శిష్యుడు, ఎన్నుకున్న శిష్యుడు, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఇస్కరియోతు యోధా ఇది వేస్ట్ అది వేస్ట్ అని యేసు ప్రభు వారికి ఇస్కరియోతు యోధా మీద ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది. కానీ ఇస్కరియోతు యోధాకి యేసు ప్రభు మీద ప్రేమ ఉంది, కానీ యేసు ప్రభు కంటే ఎక్కువగా డబ్బు మీద ప్రేమ ఉంది. ప్రభు, మీరంటే నాకు ప్రేమే, కానీ మీకంటే ఎక్కువగా డబ్బుని, మీకంటే ఎక్కువగా పాపాన్ని, మీకంటే ఎక్కువగా లోక సంబంధమైనటువంటి ఆ వస్తు వాహనాలను ప్రేమిస్తున్నాను ప్రభువా. మీకంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించి మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నాను ప్రభువా. ఇది వేస్ట్ అది వేస్ట్ అనుకుంటున్నాను ప్రభువా. ఇంకా నేను వేషధారిగా ఉంటున్నాను ప్రభువా. ఇంకా నేను దొంగగా, వ్యభిచారినిగా, త్రాగుబోతుగా, దుర్మార్గుండగా, ధనాపేక్షపరుండగా, స్వామరిగా, దుష్టుండగా, దుర్మార్గుండగా జీవిస్తున్నాను ప్రభువా. నీవైతే నన్ను కోరుకుంటున్నావు ప్రభువా. ఈ 2022లో ఈ 48 రోజుల పరలోక రాజ్యం కొరకైనా ఈ సిద్ధపాటు, ఈ ప్రార్థన కూటాలలో మీరు నాతో మాట్లాడుతూ ఉండగా ఈరోజే ఈ నిమిషంలోనే నా జీవితాన్ని మీకు సమర్పణ చేసుకుంటున్నాను ప్రభువా. మీ ప్రేమ నేను గ్రహిస్తున్నాను ప్రభువా. మీ ప్రేమ గొప్పది నాయన. నా కోసం మీరు ఎంత తప్పిస్తున్నారో, నా ఎడలు ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నారో, నా గౌరవ మర్యాదల కోసం ఎంత తప్పిస్తున్నారు ప్రభువా. నా పరలోక పౌరసత్వం కోసం ఎంత తప్పిస్తున్నారు ప్రభువా. నా సింహాసనం కోసం ఎంత తప్పిస్తున్నారు ప్రభువా. నా స్థితి, నా గతి, నా పరిస్థితులన్నీ ఉన్నతమైన స్థితిలో ఉండాలని మీరు ఎంత ఆశపడుతున్నారు ప్రభువా. నేను మిమ్మల్ని పక్కన పెట్టి భౌతిక సంబంధమైన వాటిని కూర్చుకోవడానికి, మీకంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించుకుంటూ కాలయాపన చేస్తున్నాను ప్రభువా అని పేతురు వెలుపటికి వెళ్ళి ఏడ్చి పశ్చాత్తాపడి తిరిగి లేచి పునరుద్ధాన బలంతో ఎలా స్థిరుడై అపోస్తులుడై సంఘానికి మూల స్తంభంగా నిలిచాడో, అలాగూ ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు ఆయనకి సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ గన్నామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకములో ఘనులు, విద్యావంతులు, జ్ఞానులు, ఎన్నో అర్హతలు కలిగిన వారు ఎంతోమంది ఈ లోకములో ఉండగా పనికిరాని మమ్మల్ని కోరుకున్నారు ప్రభువా. ఏ అర్హత లేని బలహీనులమైన మమ్మలను, నిష్ప్రయోజకులమైన మమ్మలను, ఎందుకు పనికిరాని మమ్మలను మీరు ఎన్నుకున్నారు, కోరుకున్నారు. అది మా జీవితంలో గొప్ప భాగ్యము తండ్రి.
ప్రభువా, మీరు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులన్నారు తండ్రి. ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చారు నాయన. జ్ఞానులకు గొప్పవారికి మరుగు చేసి పసి బాలురకు ఆ సంగతులు తెలియచేసినట్లే ప్రభువా, బలహీనులమైన మాకు, పాండిత్యము లేని పనికిరాని నిష్ప్రయోజకులమైన మాకు మీ పరలోక రాజ్య సంగతులు తెలియచేశారు. మీ ప్రేమను మాకు తెలియచేశారు. మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. మా కొరకు మీ రాజ్యములో స్థానాన్ని సిద్ధం చేశారు. ఈ జగత్పునాది వేయకు ముందే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీరు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయటానికే మమ్మల్ని నూతన సృష్టిగా చేశారు. మీ స్వకీయ సంపాద్యంగా చేశారు, మీ సొత్తుగా చేశారు ప్రభువా. మీ సొత్తు అయిన ప్రజలుగా యాకోబును నా సొత్తు, భయపడదు, అగ్ని జ్వాలల్లో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చవు, జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని అభయమిచ్చి ప్రభువా కోరుకుని, ఎన్నుకుని, ఏర్పరచుకుని మా పట్ల మీ ప్రేమ, మీ తపన, మీ కాంక్ష మేము జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా వర్ణించలేము, వివరించలేము తండ్రి. ఈ రాత్రి విత్తబడిన మాటలు ప్రతి బిడ్డ హృదయములో ముద్రించండి నాయన. ప్రభువా, ఇస్కరోతు యోధా వలె అవకాశాలను జార విడుచుకొనక మీ ప్రేమను ఎరిగి నాయన, మీ యొక్క ఏర్పాటును ఎరిగి, ఇస్కరోతు యోధా డబ్బులు ఆనందిస్తున్నాడు కానీ డబ్బు కంటే యుగయుగాలు ఉండే పరలోక పౌరసత్వం గొప్పదనే విషయాన్ని గ్రహించలేక గుడ్డివాడైపోయాడు ప్రభువా. పరలోక సింహాసనం యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చే ఘనత, 24 పెద్దల్లో ఒకడుగా ఉండేటువంటి పెద్దరికం, అది డబ్బుతో కొనేది కాదు ప్రభువా. మిమ్మల్ని బట్టి ఆనందించేటువంటి ఆత్మీయ జీవితాలు మాకు దయచేయడం ఆయన. ఈ భౌతికపరమైనవన్నీ కూడా క్షణభంగురమైనవి తండ్రి. అంతలో కనిపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటివి ప్రభువా ఈ జీవితాలు. ఈ భౌతికపరమైనవన్నీ కూడా ప్రభువా పర సంబంధమైన మీ రాజ్యం మీద, సింహాసనం మీద, కిరీటం మీద, నిత్య జీవం మీద, పరలోక రాజ్యం మీద మనసు పెట్టుకుని పేతురు వలె పశ్చాత్తాపడి ప్రభువా మీ సన్నిధిలో ఆ పిరికి చర్యలను, ఆ బొంకినటువంటి పరిస్థితులను పశ్చాత్తాపడి పేతురు ఎలా తిరిగి లేచి నాయన మరి రివైవల్ అయి ప్రభువా తిరిగి ఏ విధంగా పునరుద్ధాన బలంతో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచి ఎంతమందిని బ్రతికించాడు ప్రభువా, ఎంతమందిని రక్షణలోకి నడిపించాడు ప్రభువా, అపోస్తులలో ప్రథముడు కాగలిగాడు ప్రభువా. అతి కృప మీ ఆలయంలో చేరిన యవనులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మీ రాజ్యంలో సింహాసనాన్ని మీరు సిద్ధం చేశారనే గ్రహింపు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవం ఒక్కొక్కరికి దయచేయండి. రక్షింపబడిన వారు నాయన వారి రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించుకోవటానికి సరి చేసుకుని తిరిగి లేచి, తిరిగి నిలబడి, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడని చెప్పిన ఆ వాగ్దానం నెరవేర్పు ఒక్కొక్కరి పట్ల నెరవేర్చి మీ సాధనాలుగా నిలబెట్టి మహిమ పొందుమని, మీ సేవలో పోరాడుతున్న మీ దాసులను, మీ దాసుని యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి. మీ యందు మీ సేవలో పోరాడుతున్న మీ దాసుని యొక్క సంతతిపై మీ ఆత్మనుంచండి. వారు మరింత మీ సాధనాలుగా, మీ ప్రతిరూపాలుగా వాడబడే కృపని దయచేయమని మీ కృపాసనం మీద ఎత్తి పట్టుకుంటే ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఏ ఒక్కరూ నశించుట మీకు ఇష్టం లేదు ప్రభువా. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా మీ చేతులు చాచి పిలుస్తూ ఉన్నారు తండ్రి. ప్రభువా, భ్రష్టులైన పిల్లలారా మీరు నా దగ్గర రండని మీరు పిలుస్తున్నారు నాయన. మీ చేతులు చాచి ఉండగానే క్షేమకాలంలోనే, కృపాకాలంలోనే ప్రజలు మీ సన్నిధికి వచ్చి ప్రభువా మీరిచ్చే గొప్ప రక్షణ పొంది పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకుని, పరలోక సింహాసనాన్ని, పరలోకములో నిత్యత్వాన్ని, ఆ జీవ వృక్ష ఫలాలని, ఆ కిరీటాలని సొంతం చేసుకుని మీతో కలిసి ఆనందించే సౌభాగ్యాన్ని చేరిన ప్రతి ఒక్కరికి దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దీవెన ఆశీర్వాదము కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.